హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేటు అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోసెల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కావచ్చు, ఈ అడవడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఒంటరిగానే పోటీ చేస్తా అని చెప్తున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. ఆయన ప్రచారంలో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కానీ కూటమి తరపు నుంచి చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళకి ఒక క్లారిటీ లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకు ఆ క్లారిటీ మిస్ అయిందంటారు? ఆయన దగ్గర ఉన్న క్లారిటీ ఏంది, వీళ్ళ దగ్గర లేని క్లారిటీ ఏంటంటే ఏం చెప్తారు సార్? మీరే చెప్పారు, వారు మొదటి నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నారని. ఆ పార్టీకి దిశ నిర్ణయించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి అన్యాయులు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీని నడిపించేవారు జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా, పార్లమెంటరీ నియోజకవర్గ వారీగా నిర్దిష్టమైన వ్యక్తులు గుర్తించి ఉంటారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆ విధంగానే 2014లో ఓడిపోయినా, 2019లో నెగ్గినా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నా, ఇప్పుడు మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నారు. అవును. ఈ 3 సార్లు ఎన్నికలకు వెళ్ళిన విధానంలో ఆయనకు ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని ప్లాన్ చేసుకుని, పద్ధతిని ప్లాన్ చేసుకుని, ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఆయనకు ఉంది. ఓకే. ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికలు వెళ్తుంటే ఆ విధంగా ఆయన యొక్క ప్లాన్ ఏ విధంగా ఉండాలి, వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఏ ఏ వ్యక్తులు ఆ పార్టీకి అవసరం ఉన్నారు, ఏ ఏ వ్యక్తులు ఆ పార్టీతో ఐడెంటిఫై ఉన్నారు అన్నదాని మీద నిర్దిష్టమైన ఐడియా ఉంది ఆయనకి. ఓకే. కాబట్టి 2014, 2019, 2024 ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది ఎన్నికల గురించి, రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి మంచి క్లారిటీ ఉంది. ఓకే. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఆయనకి. ఇంకా మీరు రెండో విషయం అడిగారు, ఈ ప్రతిపక్షాల్లో ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా వ్యవహరించారు? అప్పుడు భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తులోకి వెళ్ళారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండానే బయట నుంచి మద్దతు ఇచ్చారు, సపోర్ట్ చేశారు. అప్పుడు ఎన్నికల్లో ఆయన మాట్లాడుతుంటూ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఆయన 2014 దాకా నుంచి 2019 దాకా 5 సంవత్సరాల వ్యవధిలో ఆయన యొక్క ఏదైతే ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్ ఏమిటి, కేంద్రం నుంచి ఏమడగాలి, లేదా విభజనకు సంబంధించి ఏమడగాలి అంటూ క్లారిటీ లేదు. ప్రత్యేక ప్రతిపత్తి కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కావాలా అన్నదాని మీద క్లారిటీ లేదు. ఆయనే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రత్యేక ప్రతిపత్తి ఏదో స్పెషల్ స్టేటస్ కన్నా ప్యాకేజీ మంచిది, ప్యాకేజీ అనేది అత్యధికంగా దానివల్ల లబ్ధి పొందాము, ప్రత్యేక సంజీవన ఆనందాన్ని ఆయనే దాన్ని మాట్లాడుకున్నారు. వెంటనే ఆయన యొక్క బాధని, ఆయన యొక్క దృష్టిని, ఆయన యొక్క ఆలోచనని ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఆయనే విభజించేసుకుంటాడు. మళ్ళీ నాకు ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. స్పెషల్ స్టేటస్ కాకపోతే నేను పోరుకు సిద్ధం అన్నారు. ధర్మ పోరాట దీక్షలకు వెళ్ళారు. ప్రభుత్వ ఖజానా అంతా ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఢిల్లీ వరకు, ఢిల్లీ అన్ని రాష్ట్రాలు కూడా తిరిగాడు ఆయన. క్లారిటీ లేదు. అమరావతి రాజధానిగా భూమి పూజ చేయడానికి మోడీ గారిని పిలిస్తే ఆయన ఒక మెమరాండం ఇచ్చారు. ఆ మెమరాండంలో ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అని ఎక్కడ రాయలేదు. ఓకే. స్పెషల్ ప్యాకేజ్ అని రాశారు. మీరు మెమరాండం ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజీ అని రాశారు, స్టేటస్ అని రాలేదని మీలాంటి విలేకరులు అడిగితే టైప్ మిస్టేక్ అన్నాడు ఆయన. ఓకే. నాకు కొంచెం మెమరీ ఎక్కువ, అంటే మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి క్లారిటీ లేదు. ఇది చెప్పవలసిన సందర్భం సార్. మేము మీడియా వాళ్ళందరూ ఆయన యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రతిదానికి. ఈవేళ ఒకటి మాట్లాడి రేపు వెంటనే యూటర్న్ తీసుకోండి. ఆయనకి భయం ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అన్న దాన్ని పాయింట్గా పొలిటికల్ ఇష్యూగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కేంద్రంలో నేను తగులాడడం, కేంద్రంతో నేను దెబ్బలాడలేదు, యుద్ధం చేయలేదు, స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదని అదొక నెపం వేసేస్తారు. నాకు పొలిటికల్గా అది నాకు
దట్ ఇస్ కాల్డ్ ఏమంటారు నాకు అడ్వర్స్ సిచ్యుయేషన్ అనుకుని వెంటనే తను కూడా ఛాంపియన్. ఆయనకి అసలు ఛాంపియన్గా ఉండాలంటే చాలా ఇష్టం. ఇష్యూ ఎవరినైనా రైట్ చేస్తే దాన్ని ఎత్తేసుకుంటాడు ఆయన వెంటనే. ఓకే, ఎవడైనా పెద్ద ఇష్యూ ఎత్తేసుకుంటే వెంటనే మిగతా ఇష్యూలని గంప అక్కడ పడేసి ఆ కొత్త ఇష్యూని ఎత్తేసుకుంటాడు. ఎందుకంటే ఈ వాంట్స్ టు బి ఛాంపియన్ ఆఫ్ దట్ ఇష్యూ. ఏ ఇష్యూ ఏదన్నా కానీ ఆయనే ఛాంపియన్ అవ్వాలి. అది ఇష్యూ ఏందనే చూడరు ఫస్ట్. అది ఇష్యూ ఏమిటి, మొక్కలు పుట్టి పుబ్బలో మాడిపోతుందా, అది బలంగా ఉందా లేదా, ప్రజలు దానికి అంగీకరిస్తున్నారు లేదా, అయినా కానీ నా వ్యక్తిత్వం ఏమిటి, రాజకీయాల్లో నేను స్థిరంగా ఉంటున్నాను, నా వ్యక్తిత్వం ప్రధానం, నేను గడికో స్టెప్ తీసుకోకూడదు, గడికో వాదన వాదించకూడదు, గడికి నేను మార్చకూడదు నా మాట అనేది ఏమీ లేదు. పత్రికలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి, నేను ఏది రాస్తే బ్యానర్లో వచ్చేస్తుంది, నేను చెప్పిన దాన్ని చప్పట్లు కొట్టేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటాడు ఆయన. కానీ చాలామంది మేధావులు చూస్తున్నారు, ఒక్క మేధావి తన వ్యూని ఒక్క 10 మందికి చెప్తే 10 మంది 100 మంది 1000 మందికి చెప్తారు. అందుచేత ఆయన మొదటి నుంచి అసలు స్థిరం ఉండదు. ఓకే, కన్సిస్టెన్సీ, నాయకుడికి కన్సిస్టెన్సీ కావాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఎవరు సీరియస్గా తీసుకోరు, పట్టించుకోరు. అందులో 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకున్న రాజకీయ 40 సంవత్సరాల సీనియర్ అయినప్పుడు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో చాలా పెద్ద రకం కావాలి. అంతేగా, దూరంగా ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తారు, దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. అని అనిపించుకోవాలి. 40 సంవత్సరాలు సీనియారిటీ కొలుచుకోవడానికి కాదు, లెక్క పెట్టుకోవడానికి. నీ ప్రవర్తనలో సీనియారిటీ కనపడాలి, నువ్వు మాట్లాడే పద్ధతిలో సీనియారిటీ కనపడాలి, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో సీనియారిటీ కనపడాలి. అంతే కదా, అదెక్కడ సీనియారిటీ కనపడకుండా నీ సీనియర్ నువ్వే చెప్పుకుంటుంటే పత్రికలు నీకు అనుకూలమైన పత్రికలు నీ గురించి బాగా రాయించు. ఆ సీనియారిటీకి విలువిచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలందరూ కూడా సీనియర్ అయితే బాగుంటుందని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారంటారా? కాంగ్రెస్ మీద ఉన్న దుగ్ధ ఆ రోజుని 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మీద ఉన్న దుగ్ధ కింద చెప్పుకోవాలి. అవును, అక్కడ ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ కంచుకోటప్పుడు, ఎప్పుడైనా కాంగ్రెస్ కంచుకోట. అవును, అటువంటిది కాంగ్రెస్ని పూర్తిగా దూరం చేసుకుని గుణపాఠం చెప్పాలి, కాంగ్రెస్ని ఓడించాలి. కాంగ్రెస్ని ఓడించాలంటే తెలుగుదేశానికి మనం ఓటేయాలి. యాంటీ కాంగ్రెస్గా ఎస్టాబ్లిష్ అయింది అది. ఓకే, తెలియకుండా అందరికీ అది కూడా మభ్యే. ఎందుకంటే 2019లో ఇక్కడ 2018లో కాంగ్రెస్ని సపోర్ట్ చేసింది. ఇక్కడ తెలంగాణ రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. కాబట్టి ఆయన మీద ఈయనకు స్థిరం లేదు, ఈయనకి స్థిరత్వం లేదు, వ్యక్తిత్వం దెబ్బతింది. రాజకీయాల్లో ప్రధానంగా వ్యక్తిత్వం, అంతేగా సమయానుకూలంగా మాట్లాడేవాడు. సమయం చంద్రబాబు నాయుడు అంటే సమయానుకూలంగా మాట్లాడేవాడు అని పేరు వచ్చేసింది. ఆ పేరు రాగడం అసలు 2014లో ఆ మెజార్టీతో నెగ్గడం కూడా రాష్ట్ర విభజనే. రాష్ట్ర విభజన కానప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది 2014 తర్వాత. అంటే 2005, 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా అతన్ని కనుమరుగయ్యేలా చేసేసారు. తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి ఒక నాయకుడికి ఎస్టాబ్లిష్ అయిపోయారు. కాబట్టి ఆయనకి 2014 రాష్ట్ర విభజనకు వారం. దాని తర్వాత 2014 నుంచి 2018 4 సంవత్సరాల్లోనే ఆయన కేంద్రం మీద యుద్ధం ప్రకటించేశారు. కేంద్రం మీద యుద్ధం ప్రకటించారు, మోడీ గారి మీద పర్సనల్గా యుద్ధం ప్రకటించేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్సిస్టెన్సీ స్థిరంగా, ఒక మార్పు లేకుండా, ఒకే విధంగా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో నడుస్తున్నప్పుడు ఈయనంత క్లారిటీతో నడవాలి, అంతకు మించిన క్లారిటీ ఉండాలి కదా. చాలా మార్పు లేకపోయారు. అంచేత 2018లో 19లో ఎన్నికలు వస్తే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణం ఆయనకి విధానం. ఓకే, ఆయన కన్ఫ్యూజన్, గడికి ఒక విధంగా మాట్లాడడం. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, కానీ రాష్ట్రమే నిర్మిస్తుంది, నిధులంతా కేంద్రం ఇవ్వాలి. అవును, అక్కడ బెడ్డ తవ్వాలన్నా, రూపలు కొట్టాలన్నా, మట్టి తవ్వాలన్నా మొత్తం పెత్తనం అంతా రాష్ట్ర ప్రభుత్వం అది. డబ్బులు మాత్రం కేంద్రం ఇవ్వాలి, కేంద్రం డబ్బులు ఇవ్వాలి, దానికి లెక్కలు మాత్రం ఈయన చెప్పక్కర్లేదని చెప్పారు. కాబట్టి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎంత పని అయింది, ఎంత యూజర్ అదేంటి, నేను ఇచ్చిన డబ్బులు ఎంతవరకు వినియోగించు, దాని మీద లెక్కలు చెప్పరు అన్నారు. అందుకే కదా మోడీ గారు దాన్ని ఏటీఎంగా వాడుకున్నారు పోలవరం అన్నారు. ఆయన విమర్శించారు, డైరెక్ట్గా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం అన్నారు.
ఎక్కువ ఉపన్యాసం చెప్పక్కర్లా, ఒక మాట చాలు. అంతేగా, ప్రజలకు ఎక్కువ గుర్తుంటుంది, అవును, బుల్లెట్ పాయింట్స్. అంతేగా సార్. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఎన్నికలు 2019 తర్వాత ఎన్నికల తర్వాత ఆయన వ్యవహరించిన తీరు ఉంది. ఆయన వ్యవహరించిన తీరు మొన్న ఈ మధ్యన ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకల మీద సిఐడి కేసు రిజిస్టర్ చేసి ఇతను అదుపులో తీసుకుంటే దీని వెనకాల బీజేపీ వస్తూ ఉందన్నారు ఆయన. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, సిఐడి. ఓటుకు నోటు 2014లోనే ఓటుకు నోటు కేసు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా దగ్గర ఉంది ఏసీబీ అన్నారు ఆయన. కాబట్టి సిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీలో పనిచేసే సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డిని ఆయన మోడీ గారు ప్రభావితం చేసి, అమిత్ షా గారు మోడీ గారు ప్రభావితం చేసి అరెస్ట్ చేయించారు అన్నారు. కాబట్టి ఇప్పటిదాకా మీరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారికి ఈనాటికి కూడా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. ఎన్నికలకు వెళ్తున్నాను, 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు సీనియారిటీ నాకుంది, నేను ఎన్డీఏ కన్వీనర్గా చేశాను, నేను కలవని ముఖ్యమంత్రి లేరు, నితీష్ కుమార్ కానీ, అక్కడి నుంచి మమతా దీదీ కానీ, ఇక్కడి నుంచి శరద్ పవార్ కానీ, ఇంకెక్కడి నుంచి అయినా సరే, ఇంకా కాంగ్రెస్ కానీ, ఇంకెవరైనా సరే, కరుణానిధి కానీ, అక్కడ ఇంకెవరైనా సరే నా చేతుల్లో ఉన్నారు. నేను ఎవరి పేరు ప్రతిపాదిస్తే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు. దేవగౌడ గారు ఈయన కలవడానికి ఆంధ్రప్రదేశ్ భవన్కి వెళ్ళిపోయారు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. కాబట్టి నేను అక్కడ వాడిని, నేను ముఖ్యమంత్రిని తయారు చేశాను, ప్రధానమంత్రిని తయారు చేశాను. కాబట్టి ఈవేళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది, నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నేను పనులు చేయించుకోవాలంటే ప్రయారిటీ వాళ్ళు నాకు ఇచ్చేలాగా నేను రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ కూడా ప్రయారిటీ అన్నది ఫేవరిజంతో రాదు, అంతేగా వస్తుంది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఆ తేడా లేదని నేను అనుకుంటున్నా. మోడీ గారి యొక్క విధానం చూసి నువ్వు సాటిస్ఫై చేయడంలో ఉండాలి. నువ్వు రిపోర్ట్లు ఏమి ఇవ్వు, గణాంకాలు పంపవు, స్టాటిస్టికల్ రిపోర్ట్ పంపవు, ఏది నీకు అసలు బిల్లులు ఉండవు, అగ్రిమెంట్లు ఉండవు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే అగ్రిమెంట్ కంక్లూడ్ అవ్వలే, దాంట్లో నోట్ లేదు, నోట్ ఫైల్ లేదు, పైసలు ఇచ్చేశారు, దాని పైసల మీద ట్యాక్స్ జిఎస్టీ కట్టాలి. జిఎస్టీకి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, వాళ్ళకి జిఎస్టీ రాలే, 100 కోట్లు పేమెంట్ అయితే మనకి జిఎస్టీ రాలేదని చెప్పి వాళ్ళు వెతుక్కున్నారు, కెలిగితే విషయం బయటపడింది. అందుచేత నీ ప్రవర్తన చాలా నీట్గా ఉండాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన పొత్తు ఉంటుందా ఉండదా అన్నది నన్ను బీజేపీయే కోరుపెట్టింది, బీజేపీయే నన్ను అడుగుతోంది. ఈ పొత్తుకు నేను అడగలేదు, పొత్తుకు నేను దిగలేదు. జాతీయ పార్టీ ఇంతో పొత్తు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంటుంది? కాంగ్రెస్ పెట్టుకుంది ఎందుకంటే ఓడిపోయి ఉంది, అక్కడ నెగ్గి ఉన్నారు, స్కేల్ పెరుగుతోంది, గ్రాఫ్ పెరుగుతోంది. 400 సీట్లకి టార్గెట్గా పెట్టుకున్నారు. ఎక్కువ అధిక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. 2 డెవలప్మెంట్ 2014కి ఇప్పటికీ చూపిస్తున్నారు తేడా. నేషనల్ హైవే రోడ్ కవరేజ్ ఎంత, పవర్ ప్రాజెక్ట్స్ ఎంత, దిగుమతి ఎంత ఉంది, ఎగుమతులు ఎంత ఉన్నాయి, జీడిపి ఎంత ఉంది, వివిధ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న స్థానం ఏమిటి, ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో, డెవలప్ అవుతున్న దేశాల్లో ఏ నెంబర్లో ఉన్నాం, ఏ నెంబర్కి ఎదిగాము, ఇవన్నీ కూడా అవర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎ నేషన్ అండ్ టువర్డ్స్ ది ఎంటైర్ గ్లోబ్. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ మన తెలుగు పత్రికలు రాయకపోవచ్చు, చెప్పకపోవచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో తగ్గు పెట్టుకుని మళ్ళీ మొన్న ఎన్నికలకి ఈ ఎన్నికలకి డిఫరెన్స్ ఏమిటయా, మోడీ గారి మీద నీకు ఎందుకు ప్రేమ కలిగింది, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నువ్వు జతగట్టావు, అప్పుడు భారతీయ జనతా పార్టీని వదిలేసి ఎన్డీఏని వచ్చావు, ఆ వేళకి నువ్వు కనిపెట్టిన తేడా ఏమిటి బీజేపీలో? నువ్వెందుకు బీజేపీ దగ్గరికి వెళ్ళావు? సమాధానం లేదు. పైగా ఏమిటి, వాళ్ళే నన్ను అడిగారని చెప్పి అక్కడ దాకా వెళ్ళి 2 సార్లు 3 సార్లు బయటకు వచ్చేసావు. పైగా నీ మీడియాలో ఏం చెప్పించావు, మీరు వస్తారో పోతారో మాకు అవసరం, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది చెప్పించావు. రైట్, ఏదైనా అవన్నీ ఇవాళ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. రైట్. ఈవేళ నువ్వు ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నీ విధానం ఏమిటి? భారతీయ జనతా పార్టీలో అనాదిగా గత అంటే 83లో ఏర్పడింది, 80లో ఆ టైంలో ఏర్పడిన పార్టీకి 44 సంవత్సరాల
చరిత్రగల పార్టీకి ఆంధ్రాలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, ఆంధ్రాలో పార్టీకి తో మమేకైన వాళ్ళు ఎవరన్నా పొడి చేస్తున్నారా ఈ 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ కానీ పార్లమెంట్కి కానీ? ఎక్కడైనా రాజకీయ పార్టీలో కొత్త వాళ్ళు చేరితే ఎవరితో పోటీ చేస్తుంది ఈ పార్టీ? ప్రత్యర్థి పార్టీ నుంచి చేరికలు ఉంటాయి. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి చేరికలు ఉంటాయి, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం చేరికలు ఉండొచ్చు, ఇప్పుడు లేవు, ఉండాలి. అలాగే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళేవారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిపక్షం తెలుగుదేశంలోకి వెళ్తారు, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వస్తారు, తెలుగుదేశం నుంచి కూటమి పార్టీ జనసేనకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవడం ఏంటి, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చి కూటమిలో టికెట్ తెచ్చుకోవడం ఏంటి? అసలు ఈ అంత వాళ్ళలో వాళ్ళకి అక్కడ పార్టీ మార్పులు ఏమిటి, వలసలు ఏమిటి, ఈ వలసల ఉద్దేశం ఏమిటి? దీనికన్నా క్లారిటీ ఉందంటే దానికి కూడా క్లారిటీ లేదు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళంతా రెబల్స్గా పోటీ చేస్తున్నారు. కరెక్ట్. జనసేన పూర్తిగా అంటే మళ్ళీ విషయం దాటేస్తాం. ఇప్పుడు మీరు అడిగింది కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కూటమి. ఎప్పటికీ కూటమికి క్లారిటీ లేదు. ఎందుకంటున్నానంటే ఈయనకి మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ చేశారన్నారు, నేను ఇంకా చూడలేదు అది. ఆయన ఎన్డీఏకి ఒక పంథ ఉంది, ఎన్డీఏకి ఒక పంథ ఉంది. ఆ పంథ ఇష్టమైన వాళ్ళే ఎన్డీఏలో కొనసాగుతారు. ఓకే, ఆ పంథ వేరు నా పంథ వేరుంటే ఎన్డీఏలో కొనసాగలేరు. ఖచ్చితంగా చెప్పేస్తారు ఎన్డీఏలో లీడ్ పార్టీ, ఓకే మీరు మా పంథాన్ని అతిక్రమించి ఉండలేరని. ఇలా చెప్పలేని చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేని బలహీనతతో వారు ఉన్నారు, ఉంటే నేను చెప్పలేను. మరి అంత బలహీనతలు ఉంటాయి వాళ్ళకి. ఓకే, అంత బలహీనత ఉండవలసిన అవసరం లేదు, అంతే కదా, చాలా బలమైన పార్టీ. ఈయన 2018-19 మధ్యన దుర్భాషలాడి పార్టీని వ్యతిరేకంగా మాట్లాడి పుల్వామాలో జరిగిన సంఘటనలు కానీ, సర్జికల్ స్ట్రైక్ నేను అడిగాను, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయలేదని. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క మాటని ఈయన ప్రామాణికంగా తీసుకున్నారు. భారతదేశ ప్రధానమంత్రి మాట కన్నా, మన డిఫెన్స్ వాళ్ళ మాట కన్నా, రక్షణ మంత్రి మాట కన్నా, డిఫెన్స్ అధికారుల మాట కన్నా మన శత్రుదేశమైన పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి చెప్పారు దీనికి ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ జరగలేదని. రాజకీయ నాయకులు మర్చిపోవచ్చు, భారతీయ జనతా పార్టీ మర్చిపోవచ్చు, తెలుగుదేశం మర్చిపోవచ్చు, జాతీయవాదంతో కూడిన యువకులు మర్చిపోరు ఇటువంటి మాటలు. అంతే సార్, మర్చిపోయినా గుర్చేయడానికి నేలటి వాడు ఉంటాడు. జాతీయ ప్రయోజనాలకి ఇటువంటి కూటముల ప్రయోజనం ఉండేవాడు. అంటే జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వ్యక్తులందరూ కూడా వీళ్ళ యొక్క శీలాన్ని శంకిస్తారు. ఓకే, శీలాన్ని శంకిస్తే అబ్బాయి తెలియదు దీని వెనకాల జాతీయ ప్రయోజనాలు చాలా ముడిపడి ఉన్నాయి అని ఈ కథలు వినరండి, వినరు. ఎందుకు వినరంటే మన గతంలో చరిత్ర చెప్తారు. నువ్వు ఎప్పటికప్పుడు ఇలాగే కాంప్రమైజ్ అయిపోతావు, దాని వెనకాల జాతీయ ప్రయోజనాలు అంటూ ఉంటావు. అంతేగా, ప్రతి రావణాసుడితో నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు, ఏమంటే జాతీయ ప్రయోజనాలు అంటావు. ఇంకెంతకన్నా జాతీయ ప్రయోజనాలు ఏంటి? సీతమ్మవారిని ఎత్తుకొచ్చాడు వీడు, వాడితో జాతీయ ప్రయోజనాలు ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉంది. వేలెత్తి చూపించడానికి ఏముంది? ఆయన వ్యక్తిగత విషయాల్లో కలగ చేసుకుని విమర్శించడం తప్ప ఆయనకి ఏమైనా సిస్టర్కి ఏమైనా తేడాలు ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళ చిన్నాన్నగారు హత్య కేసు అనుకుందాం. అదే రీసెంట్గా ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చి అది మీ ఇంటి సమస్యని రాష్ట్ర సమస్యగా ఎందుకు రుద్దుతున్నారు మీరు అన్నటువంటి కామెంట్ కూడా చేశారు కదా, అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయనే తీసుకొస్తాడు, ఆయనే రుద్దుతున్నారు అంటాడు. అవును, మోడీ గారి భార్య గురించి ఈయనే తీసుకొస్తాడు. ఆయన భార్యను చూసుకోవట్లేదు అంటాడు. నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నేను తండ్రిని, నేను భర్తని, నేను తాతని, నేను ఇంకేదో అంటూ ఉంటాడు, కొడుకుని. ఆయనకి ఐడెంటిటీలు ఏం లేవండి ఒక జాతీయ మోడీ గారికి. అంటే నేను ఆయన పార్టీ నెగ్గుతుందా నెగ్గదా, అధికారంలోకి వస్తుందా లేదా తర్వాత మాట, వ్యక్తిగా ఆయన్ని గౌరవించడంలో ఎవరికన్నా ఆయన రెండో వ్యక్తి కాదు, ఈజ్ సెకండ్ టు నన్. ఓకే, మరి ఆ విషయంలో ఒప్పుకు తేలారు, లేకపోతే మన వ్యక్తిత్వం ఇంకా చంకనాగిపోతుంది. మోడీ గారికి ఉన్న ఐడెంటిటీ ఒకటే ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఎవరైనా ఆయన నాంపల్లి నుంచి పోటీ చేస్తాడు కాంగ్రెస్ లీడరు ఫిరోజ్ ఖాన్. ఆయన డైరెక్ట్గా ఇంటర్వ్యూ అడుగుతుంటే మీరు మోడీ గారు ఎస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నాడు. ఆయన మీరు కాంగ్రెస్ అయితే
ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్. అంతేగా, దట్ ఈస్ ఏ పార్టీకైనా ఆయనే ప్రైమ్ మినిస్టర్ కదా. ఎస్, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవడన్నా అన్నాడంటే వాడు పాకిస్తాన్ వాడే, అంతేగా, ఆఫ్ఘనిస్తాన్ వాడే, చైనా వాడే. చైనా ప్రైమ్ మినిస్టర్ మీరు కనపడితే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటాడు, నేను కనిపించిన ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటాడు. కానీ భారతదేశంలో ఇక్కడ ఉండి ఇక్కడ బతుకుతూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ఎంపీ అయిన వాడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అన్నాడంటే అంతేగా, డిస్క్వాలిఫై చేయాలి. ఇక్కడ ఎవడైనా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే డిస్క్వాలిఫై చేయాలి. అవర్ ప్రైమ్ మినిస్టర్ అన్నా ఎన్నికల్లో రాజకీయాలుగా మీరు కొట్టుకోండి, పోటీ చేయండి, ఓడించుకోండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. అంతేగా. కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉండడం అన్నది ఆయన ప్లస్ పాయింట్. గడిగో విధానం అవును, మార్చుకోలేదు. సీఎం మీద దాడి చేయమని కావచ్చు, లేకపోతే రాళ్లతో కొట్టండి అంటూ ఎవరైనా రేపు వచ్చి ఎవరైనా మిమ్మల్ని చంపేస్తే ఎవరు బాధ్యులు అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అది ప్రజలను ఉద్దేశించి చేసినట్ట, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినట్ట? అసలు ఆ కామెంట్ని ఎలా చూడాలి? అసలు అలాంటి కామెంట్లతో ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వచ్చేస్తాయి అంటారా, లేదంటే అధికారం వచ్చేస్తుంది అంటారా? నువ్వు 40 సంవత్సరాలు సీనియారిటీ, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారంటావు, 14 సంవత్సరాలు అంతకన్నా మించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానంటావు. ఏమి అడాప్ట్ చేసుకుంటున్నావు? నీలో నేను ఒక నాయకుడిని, సమర్థవంతమైన నాయకుడిని, నా పరిపాలనలో ఇది ఉంది, యూ లుక్ ఎట్ దస్, ఈ సంస్కరణ నేను తీసుకొచ్చాను అని చెప్పడానికి నీకు ఎక్కడ దేని మీద నిర్దిష్టంగా నీకు విశ్వాసం లేనప్పుడు, కాన్ఫిడెన్స్ లేనప్పుడు సీఎంను వ్యతిరేకిస్తున్న రాజకీయంగా వ్యతిరేకించడానికి నీకున్న హక్కుకి ఎవరైనా భంగం కలిగజేస్తే నా ప్రాణం అడ్డేసి నీ హక్కును కాపాడతా. కానీ సీఎం మీద రాళ్ళరుపండి ఎక్కడుంది? రాజనీతి ఒప్పుకుంటుందా? రాజనీతి, ఇండియన్ పొలిటికల్ సైన్స్ ఒప్పుకుంటుందా? రాజనీతి ఒప్పుకోదు, మోరేలు ఒప్పుకోదు. అన్నిటికీ మంచి అంటే శిక్షాస్మృతి, ఆ శిక్షాస్మృతి ఒప్పుకోదు. నీకు మూడు సంబంధం లేదా? మొరేలు సంబంధం లేదు, రాజనీతి సంబంధం లేదు, శిక్షాస్మృతి సంబంధం లేదు. రాళ్ళు ఇచ్చి కొట్టండా? ప్రొవోకేట్ చేయట్లేదు, నువ్వు రెచ్చగొట్టట్లేదా ప్రజల్ని? ప్రజల్ని ఏ విషయంగా రెచ్చగొడుతున్నావు? ప్రజా సమస్యకి పరిష్కారం, నీకు ఏమైనా ప్రజా సమస్య కనపడితే ఈ సమస్యను నాకు అధికారం అప్పచెప్పండి, నేను ఇలా పరిష్కరిస్తాను అని చెప్తావు. తాగునీరు లేదు, నన్ను ఎన్నుకోండి, మీకు తాగునీరు లేక ఎక్కడో కూడా నిర్విరామంగా మీకు తాగునీరు అందిస్తా. విద్యుత్ సరఫరాలో నీకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది, ప్రజా సమస్యని ఎత్తుకో, రాజకీయ అంశంగా ఎత్తుకో. నన్ను నెగ్గిస్తే, నన్ను ఎన్నుకుంటే మీకు ఆ సమస్యని పరిష్కారం చేస్తా. విద్య, వైద్యము, ఆరోగ్యము, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ నన్ను ఎన్నుకుంటే నేను మీకు ఎప్పుడు కూడా మీకు నిరాటంగా మీ యొక్క జీవన పరిస్థితులు మెరుగయ్యేలాగా నేను చేస్తా. ఈ రాళ్ళిచ్చి కొట్టండి ఏమిటి? తిరగబడండి ఏమిటి? అదేదో ప్యాలెస్ని దానపడగొట్టండి అనడం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు? గ్లాసులు పెట్టుకుని తిరగండి, ఎవరన్నా అడ్డొస్తే గ్లాస్తో గుచ్చేయండి అంటున్నారు. ఏమిటి? వాట్ టైప్ ఆఫ్, అసలు నువ్వు ఎలా ప్రొవోకేట్ చేస్తున్నారు? భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. భారత రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీద ఎవరు మాట్లాడరు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. నువ్వు నీ అధికారము, నీ రాచరికము, దానికోసం ఎంత వరస్ట్కైనా సరే స్టూప్ డౌన్ అవుతుంది, దిగజారిపోతావు. దిగజారుడే మాటలు, రాళ్ళిచ్చి కొట్టండి, తిరగబడండి, ప్యాలెస్లను పడగొట్టండి, గ్లాసులు ఇచ్చి పడవండి. నో, రాజ్యాంగం యొక్క చేతులు అంత గట్టిగా కట్టివేయబడలేదండి. నో, ది కాన్స్టిట్యూషన్ కెన్ స్ట్రెచ్ ఇట్స్ హ్యాండ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దీస్ పీపుల్. ఇటువంటి వ్యక్తుల్ని అదుపు చెయ్యలేని పరిస్థితిలో భారత రాజ్యాంగం లేదు, ఎన్నికల కమిషను లేదు, భారతీయ శిక్షాస్మృతి లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకన్నా లేదు అన్న విషయాన్ని నమ్మకం కలిగించాలి ప్రజల్లో. చేష్టలుడికిపోయి వ్యవస్థలన్నీ దిక్కు చూస్తున్నట్టు అనిపించుకోకూడదు. కాబట్టి ఈయన ఏం మాట్లాడుతున్నారు? ఇంకో మాట మాట్లాడారు చివరిలో, మీరు రేపొద్దున మిమ్మల్ని చంపేస్తే అన్నట్టుగా. వివేకానంద హత్య కేసుని ఇది రాజకీయ ఇష్యూగా ఎందుకు చేయాలండి? అది ఇంకా దర్యాప్తులో ఉంది, విచారణ ఇంకా కొనసాగలేదు.
యు ఆర్ నాట్ పార్టీ టు ది మ్యాటర్. పైగా రీసెంట్ గా వచ్చినటువంటి వివేకం సినిమా చూసారా మీరు? గొడ్డలతో ఎవరు చంపారో తెలుసా మీకు? చూడకపోతే చూపించండి. అంటే లైవ్ బాబాయిని ఎవరు చంపారని చెప్పి నేను అడిగినందుకు నన్ను తీసుకుని లోపల పడేశారని కామెంట్ చేస్తున్నారు. బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా. చూసుంటే జైలుపైకి ఎత్తండి. మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తిపోయి లోపల పెట్టేశారు. బాబాయ్ని ఎవరు చంపారు తెలుసు కదా మీకు, ఏదో మాట్లాడారు. ఎస్ సార్. అంటే లైవ్ వీడియో తీసాడు ఆయన. ఆ హత్య జరిగిందంతా హత్యని చిత్రీకరించాడు ఆయన. హత్య జరిగిన తీరుని ఏమైనా చిత్రీకరించాడా? ఆ చిత్రీకరించి ఆ చిత్రాన్ని మీరు చూసారా అని అడిగాడా? చూడని వాళ్ళకి చూపించండి అన్నారు. ఎవరిని పోలీసులు చూపించమంటున్నాడా? ఈయన పార్టీ ప్రముఖులు చూపించమంటున్నాడా? లేదా ఈయన మీడియా ప్రముఖులు చూపించమంటున్నాడా? అసలు వివేక హత్య కేసు రాజకీయ అంశం ఎందుకైంది? అది విచారణలో ఉంది, దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో ఉన్న విషయాలని ఎవరూ ప్రస్తావించడానికి లేదు. ప్రిజుడీస్ అవుతుందనే విషయం చిన్న కుర్రాడికి తెలుస్తుందండి. కడప కోర్టు కూడా రీసెంట్ గా ఒక తీర్పు కూడా ఇచ్చింది కదా. అసలు హౌ ఈ కెన్ స్పోక్ ఈజ్ నోస్ ఇన్ టు దిస్ అఫైర్. అయినా కూడా ఇలా మాట్లాడుతుంటే ఈసీ నో ఇట్ ఇస్ ఎ బ్లండర్. నువ్వెలా సాక్షులు, ఇంకా సాక్షులు దర్యాప్తులో ఉంది. సాక్షులు ప్రభావితం చేస్తున్నాడు ఆయన. వివేకం సినిమా చూడండి, సినిమా చూసి సాక్ష్యం చెప్పండి అన్న. వివేకం సినిమా చూడండి, చూసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించమనా? వివేకం సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత తీర్పు చెప్పమనా? మరి ప్రజల్లో అందరూ ఒకటే కదండి. దర్యాప్తు చేస్తుంది ప్రజల్లో భాగమే, సాక్షులు ప్రజల్లో భాగమే, తీర్పు చెప్పి మనుషులు ప్రజల్లో భాగమే. ఎవరిని చూడమంటున్నారు? ఎందుకు చూడడం? ఆ సినిమా చేసి ఓట్లేయమంటున్నాడా? నీ గురించి చెప్పుకోవడానికి వెళ్ళలేదు, నువ్వు సాధించిన విజయాలు చెప్పుకోవడానికి వెళ్ళలేదు. ఇది చాలా 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 శోచనీయమైన విషయం అండి, బాధ కలిగిస్తున్న విషయం. ఏమైపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రాజకీయాలు? నేరస్తుడు నీకు ప్రత్యక్ష సాక్షి అయితే, నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా సిబిఐకి ఒక లెటర్ రాయి, నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, నేను చెప్తాను అని. వాళ్ళు నేను తీసుకెళ్ళి పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. నువ్వు స్టేట్మెంట్ వాంగ్మూలవి, కేసు నడవడానికి సహకరించు. బయట నీకు తెలుసున్నట్టుగా నువ్వు సినిమా తీసినట్టుగా, సినిమా అంటే లైవ్ షూట్ చేసావు నువ్వు. ఓకే, నువ్వు లైవ్ షూట్ చేసినట్టుగానే నేను అనుకుంటున్నా. రెండోదేంటి, రేపొద్దు నిన్ను చంపనని ఏమిటి? ఎవరిని? ప్రజలనా? ఎవరిని అడిగాడు ఈ మాట? జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తూ అడిగాడా? ప్రజలను అడ్రస్ చేస్తూ అడిగాడా? ఎవరిని? రేపొద్దు నిన్ను చంపారు, నిన్ను కూడా ఇలా చంపేస్తానని ఏదో చివరి మాట మీరు అన్నదే. ఇట్ షల్ నాట్ బి. నేను దీన్ని అసలు ఉపేక్షించడానికి వీల్లేని పరిస్థితి అండి. అది కూడా చాలా తెలివిగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఒకళ్ళు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే బాబయ్య అంటుంది. బాబయ్య అని వాదం వాడారు ఆయన. బాబయ్య జగన్మోహన్ రెడ్డి వాడలేదు. వివేకను ఎవరు చంపేశారు? బాబయ్య. పోనీ ఎవరో పేరు పెట్టావు, బాబయ్య తోలు, నీ దగ్గర ఏదో సమాచారం ఉన్నట్టే కదా. అంతేగా. వివేక్ పేరు, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, కానీ హత్య జరిగిన విషయం మీద నువ్వు ప్రస్తావిస్తున్నావు. నీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను మీకు ఖచ్చితంగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, నీ దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. దాన్ని ఇంతకాలం సప్రెస్ చేస్తున్నట్టున్నావు రాజకీయాల కోసం వాడుకుందికి. ఇప్పుడు రాజకీయాల్లో నువ్వు బ్లాక్మెయిల్, నీ దగ్గర ఏదో వ్యవహారం గట్టిగా ఉన్నట్టుగా, ఎవరినో బెదిరిస్తున్నట్టుగా మాట్లాడావు. జనరల్గా అధికారులు చంద్రబాబు గారు కాబట్టి ఆయన దగ్గర సమాచారం ఉండాలి. మేబీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అదే ఇంతవరకు బయట పెట్టని సమాచారం ఏదో ఉండాలి ఆయన దగ్గర, అధికారంలో ఉన్నవాడు కాబట్టి. ఎందుకంటే ఈయన వెనకాల ఉంటే నడిపించాడు కొంత తెలుస్తుంది. మరి దీన్ని బట్టి ఇంతలా మాట్లాడుతున్నాడు. సినిమా కూడా షూట్ చేసి ఉండే ఉంటాడు ఆయన. ఆయన దగ్గర ఉండే ఉంటాయి ఈ సీడీలో, క్యాసెట్లో, దాన్ని ఏమంటారు, హార్డ్ డిస్క్లో ఏవో ఉంటారు కదా, అవన్నీ ఉండే ఉంటాయి. ఖచ్చితంగా ఈయన దర్యాప్తు సంస్థకి వెంటనే తెలియజేసి, వెంటనే నేను ఇలా మాట్లాడాను పబ్లిక్ మీటింగ్లో అని చెప్పి, లేకపోతే వాళ్ళైనా నోటీసులు ఇస్తారు ఈయనకి. ఇది చాలా క్షమించరానటువంటి బ్లండర్ అండి. సార్, ఎన్నికల రాజకీయ సభలో
ఒక సిబిఐ ఎంక్వైరీలో విచారణలో ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు గురించి ఈయన మాట్లాడడం కరెక్ట్ కాదు, ఉల్లంఘన ఇది. ఓకే. ఎన్నికల సంఘం రూపొందించినటువంటి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో దాన్ని ఉల్లంఘించినట్టే. కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్ని పాతాళానికి తొక్కేస్తా, అందపాతాళానికి తొక్కేస్తా అనేటువంటి కామెంట్లు మాట్లాడుతున్నారు. నేను కూడా విన్నాను. ఏమిటంటే రాజకీయంగా మీరు పోటీ చేస్తున్నారా? రాజకీయంగా అతనిలో తప్పులు పట్టుకోండి. రాజకీయంగా ముఖ్యమంత్రి ఎలాగా విఫలమయ్యారు, ప్రజాపాలనలో ఎలా విఫలమయ్యారు, ప్రజా సంక్షేమం చూడడంలో ఎలా విఫలమయ్యారు, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు సర్వే చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి బాధలు తెలుసుకుంటే నీకేం తెలిసే? ప్రజా సంక్షేమం ఎక్కడ గుంటుపడింది, ప్రజలు ఎలాగా జీవించడానికి కూడా ఆధారం లేకుండా, అవకాశాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు పేదలకు కానీ, లేకపోతే అవచ్చులు కానీ, వాళ్ళందరూ ఎలా ఉన్నారు. దానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని వేలెత్తి చూపించాలంటే నీకు 100% అధికారాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడిగా కాదు, పౌరుడిగా నీకున్న అధికారాలు. రాజకీయ నాయకుడిగా ఇంకొంచెం నీకు ఎక్కువ ఉంటాయి. ఉండవంటే గట్టిగా మాట్లాడతావు, ప్రజల్ని ప్రభావితం చేయగలవు. నువ్వు తలుచుకుంటే నువ్వు సభ పెడితే కొన్ని లక్షల మంది వస్తున్నారు, నీ సభ అన్నది అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాలని చెప్పడంలో, ప్రజా చైతన్యాన్ని క్రియేట్ చేయడం నీకు అబ్సల్యూట్ స్కై ఇది లిమిట్. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పాతాళం తొక్కేస్తాను అన్నది కక్ష, వ్యక్తిగత కక్ష. ఆ వ్యక్తిగత కక్షకి ఎందుకు దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు? చేతకాంతనం కనిపిస్తోంది నాకు. ఓకే. మనిషి తనలో తన చేతకాంతనాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎక్కువ అరుస్తూ ఉంటాడు. నీ సంగతి చెప్తాను మా ఇంటికి రా అన్నట్టుగా. ఇతను ఒక రాజకీయ నాయకుడు కనపట్టలే నాకు, ఎవరేమనుకున్నా. రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమం, ప్రజాక్షేమం, ప్రజాజీవనం, ప్రజా పాలన కుంటుపడిపోయిన విధానము, ఆవేదన వ్యక్తపరచు. ఆవేదన ఉంది, నువ్వు పరిపాలించలేకపోయావు, నువ్వు కేవలం నువ్వు విఫలమయ్యావు, ఈ పైనుంచి నువ్వు వద్దు. ప్రజలందరికీ ఆ బాధలు తెలుసు కదా, నువ్వు కనిపెట్టావు కదా. కాబట్టి ప్రజలారా ఇంతకన్నా మళ్ళీ ఓటేస్తే పెనల్లోంచి పొలు పడిపోతారు, మీ జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. కాబట్టి మిమ్మల్ని నేను ఉద్ధరించడానికి వచ్చాను, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి. పేద ప్రజలను ఉద్ధరించడానికి నేను వచ్చాను. కమ్యూనిస్టులు కన్నా హీనంగా మాట్లాడేస్తుంటే ఎలాగంటే, కమ్యూనిస్టులు హీనంగా అంటే వాళ్ళు ప్రజలు రెచ్చగొడతారు. అలా రెచ్చగొట్టకుండా మాట్లాడాలి, అంతే కదా. ఒక రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు మెరుగైన పరిపాలన ఇస్తాను నేను, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అని నువ్వు నీ అంతా నువ్వు ఆఫర్ చేయాలి సర్వీస్ని పొలిటికల్ లైఫ్లో. ప్రత్యామ్నాయంగా నేనున్నాను. కాబట్టి అది ఎక్కడ కనపట్లేదు నాకు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నువ్వు రాజకీయం నడుపుతున్నట్టుగా పవన్ కళ్యాణ్లో మెచ్యూరిటీ లేదు. పాతాళాన్ని తొక్కేస్తాను నేను, అధపాతాలను తొక్కేస్తాను. ఏంటి అధపాతాలను తొక్కేయడం? అందుకే నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళం తొక్కేయడానికి, లేకపోతే బీజేపీని పాతాళం తొక్కేయడానికి, ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమిటి పాతాళాలు తొక్కేసుకోవడం? అసలు నువ్వు పాతాళంలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది సౌండ్. బాగాలేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు రాజకీయ పార్టీని ఎమర్జ్ చేసుకునేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏనాడైతే జైలుకి వెళ్ళారో ఆనాడు టీడీపీ పని అయిపోయింది, నెక్స్ట్ ఆల్టర్నేట్గా జనసేననే ఆల్టర్నేట్ అవుతుంది అనుకున్నటువంటి సమయంలో ఈయన రాజమండ్రికి జైలుకి ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి ఆయనే ఒక ప్రకటన చేశారు, టీడీపీ జనసేన కలిసి పోరాడతాయి అనేసి. టీడీపీ కోసమే జనసేన పార్టీ ఉందన్నట్టుగా దాని మీనింగ్. రాజకీయ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ఆయనే సోల్ అండ్ సోల్ మోనార్క్. ఓ రాజకీయ పార్టీకి వ్యవస్థ ఉంటుంది, ఓ కమిటీ, రాష్ట్ర ప్రదేశ్ కమిటీ ఉంటుంది, ప్రదేశ్ జనసేన కమిటీ, ప్రదేశ్ అంటారు దాన్ని, ప్రొవిన్షియల్ కమిటీలు ఉంటాయి, రాజకీయ వ్యూహాల కమిటీ ఉంటుంది, అదే ఆర్గనైజేషన్ కమిటీ ఉంటుంది, పొలిటికల్ సెటప్ ఒకటి ఉంటుంది, ఆర్గనైజ్ సెటప్ ఒకటి ఉంటుంది, జిల్లాల వారీ కమిటీలు ఉంటాయి.
అప్రస్తుతం కాదు కానీ ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అధినాయకుడైనటువంటి చిరంజీవి గారు అప్పుడు ఆంటోనీ గారు ఢిల్లీ నుంచి వచ్చి ఈయన తీసుకెళ్ళారు ఢిల్లీ. మేడం సోనియా గారితో మాట్లాడదామని. అక్కడ ఏం మాట్లాడుకున్నారు లోపల తెలియదు, బయటకు వచ్చి విలేకరుల దగ్గర మీరు చేశానని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. నేను వెళ్ళాలి, రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టుకోవాలి, జిల్లాల వారి ప్రతినిధులు వస్తారు, పార్లమెంటు పోటీ చేసిన వాళ్ళు అంతా ప్రతినిధులు, అసెంబ్లీలు పోటీ చేసిన వాళ్ళందరూ ప్రతినిధులు, 18 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు, మాకు ఒక కార్యకారిణి ఉంది, వ్యవస్థాత్మకమైన నిర్మాణం ఉంది. ఆ నిర్మాణంతో నేను మాట్లాడాలి, చర్చించాలి. ఐ కెనాట్ డిసైడ్ రైట్ నౌ అని చెప్పలేదండి, డిక్లేర్ చేశారు. సోల్ ఆ మాట చెప్పుంటే ఇంకా ఆయన మీద గౌరవం పెరిగేది. అయ్యో పార్టీ ప్రజలకు కావచ్చు, ప్రజానాయకుడు, ప్రజా పార్టీ, దాన్ని ఏమంటారు, ప్రజారాజ్యం. ప్రజారాజ్యానికి ఏకవ్యక్తి రాజ్యం అయిపోయింది, ఏక వ్యక్తి చాలన. సోల్ అదే కనిపిస్తుంది మళ్ళీ ఇల్లు కూడా. అంతకు మించా అదేనా? అంతకు మించే. ఎక్కడ నువ్వు అక్కడికి వెళ్ళావు, జైలుకి వెళ్ళావు, పరామర్శించడానికి వెళ్ళావు, పరామర్శించేసేవి, వచ్చేసేయి. పార్టీ అధిక ఈ అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్ట్ చేశారు, వయసు చూడకుండా అరెస్ట్ చేశారు. ఏవో ఉన్నాయి కదా, సొంత డైలాగులు రాసుకున్నారు వాళ్ళు. నేరస్తుడికి వయసు ఏమిటి చేసుకున్నారు. అంచేత ఇది అసలు ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వలేదు జవాబు చెప్పడానికి. ఇవన్నీ రికార్డుగా ఉన్నాయి. అవన్నీ అక్కడ మాట్లాడేసాయి విలేకరులతో. ఈ అరెస్ట్ మేము ఖండిస్తున్నాం, అప్రజాస్వామికం, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ కక్షగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. ఇవి కూడా మాట్లాడకూడదు రాజకీయ కక్షలని, ఎందుకంటే సిఐడి ఇట్సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. మనం అట్లమే గౌరవించకుండా రాజకీయాలు పులివేస్తుంటే ప్రజలకి విశ్వాసం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యం మీద. అంతేగా. కంపు ఉంటే దాచుకోమని అంటలా, దాచుకోవద్దు. కంపు ఉంటే చెప్పేయాలి ప్రజాస్వామ్యంలో. ఏ వ్యవస్థ లోపంలో వేలెత్తి చూపించేయాలి. ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెన్సీ, పరిపాలించేవాడి దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రశ్నించేవాడి దగ్గర అంతకన్నా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంతే కదా. ఈయన అలాంటి ప్రశ్నలు వేసేసి వచ్చేస్తాడేమో అనుకున్నాను నేను. విలేకరుల దగ్గర పొత్తు ప్రకటించేశారు. ఎవరితో నిర్ణయించుకున్నారు, ఎవరితో మాట్లాడారు అంటే ప్రజాస్వామికమైన వ్యవస్థ లేదు, జనసేన పార్టీలో డెమోక్రటిక్ సిస్టమ్ లేదు. అది కూడా ఆయనే చెప్పారు కదా, మనకి వ్యవస్థాగతంగా లేదు, స్థానికంగా వెళ్ళినా కూడా ఒక 1000 మందికి భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. భోజనం పెట్టడం వ్యవస్థాగతంగా ఉండకపోవచ్చు, 10 సీట్లుగా పోటీ చేయొచ్చు, అది కూడా పొలిటికల్ పార్టీయే, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీయే. దానికి కూడా డెమోక్రటిక్ సిస్టంలోనే పనిచేయాలి. 175కి పోటీ చేసేసి స్థాయికి వచ్చాక డెమోక్రసీని ఫాలో అవుతానంటే వీల్లేదు. అంతేగా. ఆయన మాట్లాడుకుంది పార్టీ గురించి న్యూనతపరుచుకుంటూ బలహీనపరుచుకుంటూ చాలా మాట్లాడారు. నన్ను ఓడించేశారు, ఇప్పుడు నేనేం పోటీ చేస్తాను అంటే ఇంక ఓడించేస్తే ఇంక వెళ్ళి లేవా? అంతేగా. పడిపోయిన వాడు అలాగే ఉంటావా? ఉత్తిష్ట జాగ్రత్త అన్నట్టుగా లేచావు పైకి, ఓ బాల్ బంపు పడినట్టుగా పైకి లేచావు. మరి అన్ని చోట్లకి వెళ్ళావు కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళావు, అన్ని చోట్లకి వెళ్ళావు. వెళుతున్నప్పుడు పార్టీని 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఏ విధంగా పెంచావు? అంచేత ఆ వేళ పొత్తు జైలు దగ్గర ప్రకటించడంతో బలహీనపడ్డాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ అయిపోయింది, ఇంతకాలం మనం మోసాము, పలక్కిలు మోసం, ఏవో మోసం, అన్నీ మోసేసాం. ఇప్పుడు మనం పరిపాలించాలి. మనం ఎప్పుడు మనం మోయడమేనా, పరిపాలన మనకి రాదా? ప్రజాస్వామ్యంలో మనం పరిపాలిస్తాం, ప్రజలే పాలకులు కదా. అంతే సార్. ప్రజలు ఎంతసేపు మోస్తూ ఉంటారా? పాలకులే. పాలిపాలించేవాడు వేరు, పాలకుడు పాలింపబడేది వేరు, పాలించేవారు వేరు, 2 వర్గాలు లేవు. అంతేగా. అందరూ ప్రజలే కదా. అందరూ ప్రజలే. మరి దానికి ఆయన నీట్గా ఉండగా నన్ను ఓడించేశారు, మనకి అన్ని సీట్లు రాలేదు. మొన్న కూడా ఓడిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారు, 51 సీట్లు వచ్చినట్టే, 54 24 సారీ 23. మరి 23 అయినా 175కి ఎందుకు తయారైపోతున్నాడు ముఖ్యమంత్రిగా? ఆ 23 నువ్వు పోటీ చేస్తున్నావు. ఇప్పుడు ఆయన ఇది అంటే మొన్న 2019లో ఆయన పరిస్థితి, ఇవాళ నీ పరిస్థితి ఒకటే అయినప్పుడు మరి ఆయనకెలా ముఖ్యమంత్రి ఇస్తారు? అంతేగా. నెగ్గింది 23. సార్. ఈ తర్కం ఈ లాజిక్ మర్చిపోయారే. అయినా మీరు ఒకటే. అవును. మీరు చిటికి వేస్తే లక్షలు ఇస్తారు, ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకుని, ప్రాణాలు పోతాయి, చచ్చిపోతూ ఉంటారు, తొక్కిసలాట, బళ్ళు వేసుకుని కింద మీద పడి రెచ్చిపోతూ ఉంటారు యువకులు. రిస్క్ తీసుకుంటారు, మీకోసం ఏదైనా త్యాగం చేసేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు.
వాళ్ళని చూసి జాలేస్తుంటుంది నాకు. ఉమ్. అటువంటి వాళ్ళు మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అన్నాడు ఆయన. అవును. అదే రాజకీయ పార్టీలో అంటారా మాట? పైగా నన్ను ప్రశ్నిస్తే నేను వైసీపీ కోవర్ట్లుగా చూస్తా అన్నాడు ఆయన. ప్రశ్నించేవాడిని కోవట్లుగా చూస్తారు, ఉమ్. ప్రశ్నించొద్దంటున్న తెలుగుదేశం కోవట్టుగా చూడరా? మమ్మల్ని ఏమి అడగడానికి వీల్లేదని కూడా తెలుగుదేశం కోవట్టువే నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని అన్ని రంగాల దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎస్ సార్. మరి వాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు కోవట్టు అంటారు. అలా కనిపిస్తుంది కదా. ఒక ఎమర్జీ పెద్ద పార్టీగా, లోకల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు నిన్ను పిలిచి ఉమ్. నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్దామని ఉమ్. నిన్ను లీడర్గా పెట్టి, నిన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టి, భారతీయ జనతా పార్టీ నీతోటే పొత్తుకు వెళ్దాం అనుకుంటే అవును. నువ్వేమో 20 సీట్లకి 24 సీట్లకి దాంట్లో సగం మంది మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇది జాయిన్. ఆ యువకులు, అన్ని లక్షలాది మంది యువకులు ఒక్కసారి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింది. అంతే కదా సార్. చాలా దెబ్బతింది. నువ్వు అందుకు ఉంటే ఉండడిపోతే ఇప్పుడు నేను ఏ పార్టీ కూడా అనుకోడదండి. ఉమ్. కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు నువ్వు ఇష్టపడతారు, నా నిర్ణయాన్ని మీరు ఇష్టపడతారు. మీరు ఎవ్వరూ కాదంటే నేను నిర్ణయంతో ఏకపక్షంగా వెళ్ళను. ఉమ్. రాజకీయ పార్టీకి ప్రధాన బలం అండి, అందరినీ కలుపుకుని వెళ్ళడం. కానీ నేను ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో దాన్ని మీరు అందరూ గౌరవించాల్సిందని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తున్నారు కదా, డిక్టేటర్ లాగా. ఏకపక్షం, ఏక వ్యక్తి చాలా అంటారు దాన్ని. అంటే ఓకే 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 వన్ మ్యాన్ షో, ఇంగ్లీష్ వర్డ్. అదే కనిపిస్తుంది ఇక్కడ. నో, ఒక రాజకీయ పార్టీ 10 కాలాల పాటు బలంగా నిలబడాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు, ప్రతి సభ్యుడు దాని బలమైన పునాదే. అంతేగా సార్. ఎవరిని కాదనడం లేదు. నేను మిమ్మల్ని ఒప్పిస్తా. అసలు నా నిర్ణయం ప్రకటించడం తప్పు, మీటింగ్లో మాట్లాడకుండా. అవును. ఆ నిర్ణయం ప్రకటించేసాక అప్పుడున్న పరిస్థితుల్లో నేను ప్రకటించవలసి వచ్చింది. కరెక్ట్, మిమ్మల్ని నేను ఒప్పించే ముందుకెళ్తా. ఉమ్. మరో సందర్భం అన్నాడు ఆయన, అవును. ఇది శాశ్వతం కాకపోవచ్చు, ఇదే నిర్ణయం కాదు, ఇది అల్టిమేట్ కాదని. అవును. అసలు అందరినీ కేటర్ని, అంతే బలమైన కేటర్. ఎస్ సార్. 75 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినటువంటి క్యాడర్ ఉంది. తీర్పును రచించేవాళ్ళు. అవును. అటువంటి నియోజకవర్గాల్లో యువకులు ప్రాణం పెట్టేస్తారు. ఎస్ సార్. ప్రజారాజ్య పార్టీ ఎన్నికల్లో వాళ్ళు సర్వం పట్టారు, ప్రాణాలు పెట్టారు, ఆస్తులు అమ్మారు, అవును. అప్పులు పాలయ్యారు, అందరికీ శత్రువులు అయ్యారు. రోడ్డును పడ్డ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాళ్ళు అంతేనండి, ఇది సప్రయోజనాలు చూసుకోరు. ఉమ్. యువకులు కదా, కాస్త ముదిరితే వస్తుందేమో, 30 ఏళ్ళు 40 ఏళ్ళు మారితే 18 ఏళ్ళ నుంచి 25, 28 ఏళ్ళ వరకు కూడా రిస్క్ తీసుకునేవంటి యువకులే. ఉమ్. వాళ్ళు ఇతని దగ్గర ఉన్నారు, మంచి అవకాశం తీసుకుని జాతీయ పునర్నిర్మాణానికి ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశానికే ప్రధానమైన భూమికి పోషించి ఉండేది ఉమ్. జనసేన. దట్ వాట్ యాక్చువల్లీ నడ్డా, అమిత్ షా, మోడీ ఎక్స్పెక్టెడ్. ఉమ్. బట్ ఈయన మాత్రం నాకు చంద్రబాబు నాయుడు గారి పొత్తు కావాలి, టీడీపీ పొత్తు కావాలి. సరే, ఈ పొత్తు పెట్టుకున్నాడు బాగానే ఉంది. కానీ బీజేపీని టీడీపీని కలిపి, ముగ్గురం కలిపి పొత్తులో పోవడానికి నేను చాలా చివాట్లు తిన్నాను, చాలా తిట్లు తిన్నాను. వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాను, వాళ్ళ గడ్డాలే పట్టుకున్నాను. పొత్తుకి నా వంతు ప్రయత్నం నేను చేశానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఈ పొత్తులు అసలు అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పొత్తు, ఇది పార్టీల మధ్య కుదిరిన పొత్తా, లేదు వ్యక్తుల మధ్య కుదిరిన పొత్తా? అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యక్తుల మధ్య పొత్తా, పార్టీల మధ్య పొత్తా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు మీకేమనిపిస్తుంది? నాకైతే వ్యక్తుల మధ్య పొత్తులాగా అనిపిస్తుంది, పార్టీల మధ్య పొత్తులాగా అనిపించట్లేదు. పార్టీల మధ్య పొత్తు అయితే భారతీయ జనతా పార్టీ వర్గాలన్నీ కూడా ఉవ్వెత్తులు లేచిపోయావండి. భారతీయ జనతా పార్టీలో సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది కదా, సాంప్రదాయ ఓట్ బ్యాంక్. వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? మేధావులు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ పొత్తు మీద వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఓకే, మీకు తెలుస్తుంటుంది సమాచారం. దే ఆర్ నాట్ హ్యాపీ. పోనీ ఈ పొత్తుల్లో ఎవరైతే నాయకుల మధ్య, వ్యక్తుల మధ్య పొత్తు అంటే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు. అవును, ఈ ప్రవరా కాదు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నలిగిన వాళ్ళు కాదు, ఎదిగిన వాళ్ళు కాదు, పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, శిక్షణ పొందిన వాళ్ళు అంతకన్నా కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క సమగ్రమైన ఆలోచన
సమగ్ర ఆలోచన, సమ్యక్ ఆలోచన, సమిష్టి భావన. సమిష్టి భావన అంటే కలెక్టివ్ లీడర్షిప్, Yes, sir. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ వర్కింగ్ స్టైల్. ఇవన్నీ కూడా అనుభవంలో లేరు వారు. పుస్తకంలో చదువుకోవడం వేరు. ఓకే. పార్టీ ప్రెసిడెంట్ ఆవిడ చేశారు, పురంధేశ్వరి గారు. నా అబ్జర్వేషన్ చెప్తాను. ఆవిడ కాంగ్రెస్ 2014 దాకా కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రి పదవిలో. అసలు మన వాళ్ళందరికీ పార్టీల మీద విరక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? పార్లమెంట్ రద్దు అయినప్పుడు వస్తుంది. ఏటో పార్లమెంట్ రద్దు అయ్యేదాకా పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో కొనసాగుతారు, ఆ పార్టీ మంత్రి పదవిలో కొనసాగుతారు. ఈ పార్టీ ఎందుకు పనిచేయింది అన్నది మొట్టమొదటి అసెంబ్లీ రద్దు అవ్వాలి, పార్లమెంట్ రద్దు అవ్వాలి. మధ్యలో నీకు మరి రావణాసుడిని సంహరించాక విభీషణుడికి జ్ఞానోదయం అయ్యి రాముడి దగ్గర రాలేదండి. సీతామ్మవారు ఎత్తుకొచ్చిన వెంటనే చెప్పాడు, చాలా తప్పు చేసావు అన్నయ్య, చాలా తప్పు చేసావు అన్నాడు. అవును. ఆంజనేయ స్వామిని బంధించినప్పుడు చెప్పాడు, చాలా తప్పు చేస్తున్నావు దూత, ఏదో 4 మాటలు చెప్పడానికి వచ్చాడు. ఆ తర్వాత యుద్ధం జరగకుండా విభీషణుడు వచ్చి రాముడు, అంతకుముందు సుగ్రీవుడు వాలి వధింపబడతాడో కూడా తెలియదు, రాముడు స్వాగతం పలికాడు. వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు. ఓకే. మాలిని చంపే తర్వాత నీ విషయం మాట్లాడదాం లేదని అనలేదు అగ్రిమెంట్. అవును. ఈ మన 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 దేశంలో పార్లమెంట్ రద్దు అయ్యేదాకా అక్కడే ఉంటారు. ఏదైనా ఓటింగ్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడతారు. భారతీయ జనతా పార్టీ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి అటుపక్కన వేసి అవిశ్వాసానికి ఫేవర్గా ఓటేసి తర్వాత పార్లమెంట్ రద్దు అయిపోయి ఎన్నికలకు వెళ్తుంటే భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. ఇదేంటిది? నువ్వు ఆ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు. పురంధేశ్వరి గారు 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీగా చేశారు. 14లో బీజేపీలో చేరారు. విశాఖపట్నం నుంచి ఆవిడ పోటీ చేశారు. అవును. ఆవిడ భర్త ఏమో వైసీపీ నుంచి పోటీ చేశారు. అవును. ఆవిడ సుజనా చౌదరి రాజ్యసభ మెంబర్గా మొన్న ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పోయాక నేను మధ్యలో రారు, అన్నీ అయిపోయాక, ఎన్నికలు అయిపోయాక సుజనా చౌదరి గారు వచ్చారు, సీఎం రమేష్ గారు వచ్చారు. కామినేని శ్రీనివాసరావు గారు ఎప్పుడు నేను తెలుగుదేశం మనిషిని ఆయనతో మాట్లాడతారు. మొన్న కూడా ఎన్నికల ముందు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఊరేగింపులో పాల్గొన్నారు. 2019లో నేను ఎన్నికల్లో మీరు పోటీ చేయట్లేదే, నేను ఆయన్ని అడిగాను. ఆయనకి అంతరంగిక మిత్రుడైనటువంటి సత్యమూర్తి గారిని అడిగాను. పేర్లు చెప్తున్నాను నేను, పర్వాలేదు. నేను ఒకసారి ఎన్నికయ్యాను, భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, మంత్రిని కూడా అయ్యాను, చాలు, దానికి రుణపడి ఉన్నాను పార్టీకి, నేను మళ్ళీ పోటీ చేయను అన్నారు. ఇప్పుడు 19లో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసింది. అవును సార్. ఎలియన్స్ లేదు. అవును. కాబట్టి ఎవరు పోటీ చేయలే. ఓకే. ఈ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎవ్వరూ కూడా పోటీలో లేరు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన తీసుకొచ్చిన మనుషులు, ఆయన పోటీ చేశారు. వీళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేప్పటికి ఆ మనుషులే. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. అప్పుడు ఆయన నేను పెర్మనెంట్గా బీజేపీ వాడిని నేను ఎక్కడ చెప్పలేదండి. బీజేపీలోకి వచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, రైట్. ఆయన కారణాలు వెళ్ళిపోయే కారణాలు అది, రైట్. బయట మిగతా పార్టీ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇస్తే అలాగే ఉంటుంది, అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ వేళ పోటీ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? ఈ పోటీ అన్నది ఎవరి యొక్క వ్యక్తుల కోసం ఈ పొత్తులు పెట్టుకున్నారు అని ప్రజలకు కూడా అనుమానిస్తున్నారు. అంటే జనసేన ఉంది, 70-80 సీట్లకు పోటీ చేయగలిగే సత్తా ఉన్న నాయకులు ఆ పార్టీకి అండగా ఉన్నారండి. ఇవాళ 20 సీట్లా? బీజేపీ 3 సీట్లు అడిగితే ఈయన 3 కట్ చేసి వాళ్ళకి ఇచ్చారా? మండలి బుద్ధప్రసాద్ గారు నిన్నటిదాకా తెలుగుదేశం, ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తా అంటే నువ్వు జనసేన టికెట్ మీద పోటీ చేయి, జనసేన సింబల్ మీద పోటీ చేయి. అనపర్తి తెలుగుదేశం టికెట్ మీద రామకృష్ణారెడ్డి గారు ఆయన పోటీ చేస్తుంటే బీజేపీ టికెట్ ఇచ్చారు. బీజేపీ టికెట్ ఒక మనిషికి ఇచ్చారు, ఒక వ్యక్తికి ఇచ్చారు, శ్రీనివాస వర్మ గారు ఎవరో ఉన్నారు, రాజు గారు,
ఆయన కాదని ఈయనకి వెళ్ళి బీజేపీ టికెట్ ఇస్తారు. ఈ తెలుగుదేశం టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను, నేను బీజేపీలో చేరను అన్నాడు ఆయన. అవును. కాబట్టి మీరు వ్యక్తుల మధ్యన పొత్తులా? అసలు వ్యక్తుల మధ్యన కూడా పొత్తులు కాదు, గుర్తుల మధ్యన పొత్తులు. ఓకే, వ్యక్తుల మధ్యన పొత్తులు కాదు, పార్టీలకి సంబంధం లేదు. గుర్తులు బీజేపీ గుర్తు, తెలుగుదేశం గుర్తు, ఈ రెండు గుర్తుల మధ్యన పొత్తులు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఈ బీజేపీ గుర్తుల మీద పోటీ చేస్తున్నారు. ఈ గుర్తుల్లో కూడా ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. ఉందండి. ఒక చోటేమో పువ్వు గుర్తుకేయండి అని చెప్పాలి, ఇంకో చోటేమో సైకిల్ గుర్తుకేయండి అని చెప్పాలి, ఇంకో చోటేమో గాజు గుర్తుకేయండి అని చెప్పాలి. వీళ్ళందరూ పోయి మళ్ళీ ఎంపీ టికెట్కి సపరేట్గా వేయాలి. ఒక క్లారిటీ లేదు. ఒక పార్టీ, రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయ పార్టీ ఒక నియోజకవర్గం కేడర్ మీటింగ్ పెట్టుకుంది. ఇప్పుడు ఆ కేడర్, ఆ నియోజకవర్గం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళకి అభ్యంతరం లేవు. ఎవరో వచ్చి బ్యానర్ చింపేశారు, అక్కడ ఫ్లెక్సీ చింపేశారు. ఆ పార్టీ సమావేశంలో లేరు, ఆ పార్టీ డ్యాస్ మీద కూడా లేరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు. అవును. కానీ ఆ ఫ్లెక్సీ చింపేశారు, బీజేపీ ఫ్లెక్సీ చింపేశారు. ఏమంటే మా ఫోటోలు లేవని. అది ఎన్డీఏ సమావేశం కాదు. అవును. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పోనీ ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు డ్యాస్ మీద ఉన్నారా? లేరు. సభలో ఉన్నారా? లేరు. పోనీ ఏ వ్యక్తి యొక్క ఫోటో గురించి నువ్వు అడుగుతున్నావు, ఆ వ్యక్తి అయినా సమావేశంలో ఉన్నాడా? లేరు. కాబట్టి ఇది వ్యక్తుల మధ్య పొత్తు కాదు, పార్టీల మధ్య పొత్తు కాదు, గుర్తుల మధ్య పొత్తు. అది నాకు అనిపిస్తోంది. లేకపోతే ఈయన గుర్తే మండలి బుద్ధప్రసాద్ గారికి జనసేన టికెట్ గ్లాస్ ఇవ్వడం గుర్తే. తెలుగుదేశం క్యాండిడేట్కి గ్లాస్ గుర్తిచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీని అభిమానించే అభిమానులు కావచ్చు, ఎవరిని కదిలించిన వాళ్ళు, ఇంతకుముందు మీరు వ్యాపారస్తుల గురించి కొంతమంది గురించి కూడా ప్రస్తావించారు. వీళ్ళు 2019లో చంద్రబాబు యొక్క ప్రవర్తన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశం అది అందరికీ. అది ఎవరిని కదిలినా అదే గుర్తు వస్తుంది, లేదంటే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా అదే వినిపిస్తుంది. ఈ పొత్తుల ప్రకటన జరిగినప్పటి నుంచి దీన్ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా మంచి ప్రశ్న సార్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఒకటి, జాతీయ స్థాయిలో పార్టీ ఒకటి, ఇదే లోకల్ పార్టీ కాదు. కాంగ్రెస్ కూడా కాదు. కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో ఓడిపోతూ ఉండేది, ప్రాంతీయ స్థాయిలో నెగ్గుతూ ఉండేది. అక్కడ మీకు విపి సింగ్ నెగ్గాడు, కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఎన్టీ రామారావు ఓడిపోయి. భారతీయ జనతా పార్టీకి ఆ పరిస్థితి రాదు. ఒకేసారి ఓడించాలనుకుంటే అన్ని చోట్ల ఒకలాగా ఉంటుంది, నెగ్గిస్తే ఒకేలా ఉంది. భారతీయ జనతా పార్టీకి మోడీ గారి విధానాలు నచ్చి, మోడీ గారి నాయకత్వం మీద గౌరవం ఉండి, మోడీ గారు సాధించినటువంటి అనేక విజయాల మీద, మోడీ గారు ప్రవేశపెట్టిన సంస్కరణలు రిఫార్మ్స్ ఇంచుమించు 200 ఉన్నాయి. ఓకే. చట్టాల నుంచి కూడా, పరిపాలన విధానం కూడా, కామన్ మ్యాన్ ఇవాళ అధికార యంత్రాంగాన్ని దగ్గర డైరెక్ట్గా మాట్లాడేది. ఓకే. భారతీయ జనతా పార్టీ వ్యక్తికి నాయకుడికి మధ్యన దళారులు ఏం లేరు, అందరూ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అంతటి విధానాన్ని తయారు చేసినప్పుడు ప్రతి రాష్ట్రంలో ఆ పార్టీ మీద శ్రద్ధ, గౌరవము, అభిమానము, సానుభూతి అనే మాట మాట్లాడండి. ప్రేమ ఉన్నవాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 3% ఉన్నారు. 1% ఓటింగ్ రాకపోవచ్చు, 1% ఒళ్ళు మండి ఇంకో పార్టీకి వేయచ్చు, 1% ఒళ్ళు మండి ఇంకో పార్టీకి వేస్తారు, 1% పువ్వు గుర్తుంది కాబట్టి వేసేస్తారు, 1% ఓటింగ్ రాకపోవచ్చు, ఇంకొక 1% 4% మినిమం ఉంటారు. వాళ్ళందరూ ఈ పొత్తుకి అసంతృప్తిగా, అన్హ్యాపీగా ఉంటే నిర్ణయం ఎలా ఉంటుందండి? అంతే సార్. ఎలా ఉంటుంది? వాళ్ళందరినీ పరిశీలించే సైకాలజీ చదివానండి నేను, మానసిక శాస్త్రం చదివాం మనం అందరం. ఓటర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, తను ఎవరిని నెగ్గించాలనుకుంటున్నాడు, వాడు నెగ్గపోతే ఎవరిని ఓడించాలనుకుంటున్నాడు ఓడించేస్తాడు. నేను మిమ్మల్ని నెగ్గించాలనుకుంటున్నా, కానీ మీరు నెగ్గే పరిస్థితుల్లో లేదు, బలాన్ని బాటు నెగ్గకూడదని ఉంది. అప్పుడు మీకు వేసినా ఓటు నా పోతుంది, నెగ్గిలే లేరు మీరు. కాబట్టి ఎవరిని ఓడించాలో చూసుకుని వాడిని ఓడించేస్తాను, ఇంకోటి నెగ్గించేస్తాను. ఓకే. దట్ వాజ్ హ్యాపెన్ డ్యూరింగ్ 2019. అదే జరిగింది. 2019లో ఓటర్లు అందరూ పక్క టక మారిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది.
ఈ పొత్తుకు ఇష్టం లేని వాళ్ళందరూ పొత్తుకు వ్యతిరేకంగానే వేయచ్చు, లేదా పొత్తుకి ఎవరికి ఎగ్నిస్ట్గా వీళ్ళు పొత్తు పెట్టుకున్నారో వాళ్ళనైనా నెగ్గించేయచ్చు. మీ విధానం నాకు నచ్చలేదు, మీతో విభేదించి వాడు పక్క వెళ్ళిపోయేవాడికి సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఓడించేస్తారు. కాబట్టి ఈ రాజకీయంగా వ్యక్తులు స్వేచ్ఛ ఉందండి, ఓటర్లకు స్వేచ్ఛ ఉంది. డబ్బే అస్తమానం ప్రధానంగా పనిచేయదండి. నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూడండి నేను నేను ఈ నేను పద్ధతి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు యొక్క కంట్రిబ్యూషన్ ఉంది అభివృద్ధిలో. అంతేగా, నీ బాబు సొత్తు కాదు, ప్రభుత్వం సొమ్ము. అవును సార్. ఆ దీక్షలు మోడీ గారికి ఎగ్నిస్ట్గా ఏ దీక్షలు పెట్టారు ఆయన? ప్రజా పోరాట దీక్షలా? ధర్మ పోరాట దీక్షలు. పైసలన్నీ ప్రజలవి. అంతేగా. అప్పులు లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చారు, ఈ అప్పులన్నీ ప్రజలవి, ప్రజల సొమ్ము. అభివృద్ధి అంతా ప్రజలు సాధించుకున్నది, నీదేం లేదు, పరిపాలించు అంతే. యువర్ ఎ ట్రస్టీ, ధర్మకర్తవి నువ్వు. ప్రజలు నీకు ధర్మకర్తగా నీకు బాధ్యత చెప్పారు. దాంట్లో కొంత కొట్టేసిన, దోపిడీ చేసిన, స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్. ప్రజలకు ఏమనుకుంటారండి? ప్రజలు నువ్వు ఇచ్చే ముష్టికి ₹12,000 15,000 అమ్మ ఒడి నాన్న చెయ్య ఇవన్నీ వీటిని బతకే పరిస్థితి. మీరందరూ వేల కోట్ల రూపాయలకి ఆధిపత్యం వహిస్తారా? లేదు, ప్రజలు అవేర్నెస్ వచ్చింది. నేను ఇచ్చిన రోడ్డు, మరి ఈ నేను ఇచ్చిన రోడ్డు మీద నడుస్తూ నాకెందుకు కొట్టారు? నేను ఇచ్చిన ఇంట్లో ఉండి నాకెందుకు కొట్టారు? నేను ఇచ్చిన ఎంతో కూర్చుని నాకెందుకు కొట్టారు? నేను ఇచ్చిన టాయిలెట్లో మీరు స్నానం చేసి అన్నీ వాడుకుంటుంటే నాకెందుకు కొట్టారు? అనలేదా? ఎవరిదంటే అది? నేను ఇచ్చింది అంటారా ఆయన? ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎవరన్నా నాది, ఇది నాది అనొచ్చా? నేను ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రజలే వనరులు. అంతే కదా. ఈ సమస్త సంపదకి వారసులు, హక్కుదారులు. ద పారామౌంట్ ఓనర్షిప్ ప్రజలకే ఉంది. అవును, నువ్వు ధర్మకర్తవి. అంతే కదా. తేడా పడవస్తే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ ఎసెట్స్ కేసు జయలలిత లాగినట్లాగి నీ ఎసెట్స్ అంతా లెక్క ఇస్తారు. అంతేగా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది వే. మీరేమో నన్ను ఎంత అడుగుతారు. అయితే ఇందాక పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పుకున్నాము, యువత ఆయన వెనకాలే ఉందని. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ ప్రారంభించేప్పటి నుంచి ఇప్పటిదాకా అతను వెనుకున్న బహిరంగ సభలకు పిలిస్తే లక్షలాదిగా తరలి వచ్చేటువంటి యువత ఇప్పుడు కనిపించట్లేదు. మరి ముఖ్యంగా పిఠాపురంలో అసలు కనిపించట్లేదు. ఎందుకంటే ఏం చెప్తారు? వాళ్ళని లెక్కలో తీసుకోలేదు, పరిగణనలో తీసుకోలేదు కదా. ఎక్కడ పోటీ చేస్తావో నిర్ధారణ చివరిదాకా చెప్పలేదు కదా వాళ్ళకి కూడా. అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెప్పకుండా రాష్ట్రం కట్టిపెట్టు, పార్లమెంట్ అంటావు, గడికి పార్లమెంట్ అంటావు, గడికి అసెంబ్లీ అంటావు, లేకపోతే 2 చోట్ల అంటావు. నాయకుడు నువ్వు, నీకు అక్కడ సరైన పరిస్థితి లేదు. ఒక రాజకీయ నాయకుడివి, ప్రధాన పార్టీకి అధ్యక్షుడివి, యువకులు ప్రతి నియోజకవర్గం నుంచి లక్షలాది నీ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వాలి, ఆ రూట్ మ్యాప్ ప్రకారం నేను పోటీ చేస్తానని చెప్పి ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? అది ఎవరో ఇచ్చిన డ్రాఫ్ట్ చదివేసాడు ఆయన, ఆయనది కాదు అది. భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వడం ఏంటండి? పొత్తుగా ఆయన ఒప్పించారా భారతీయ జనతా పార్టీకి? నువ్వేమో పొత్తు ఏమో అయితే జైలు ముందు చెప్తావు, లేకపోతే బహిరంగ సభ పెట్టి అప్పటికప్పుడు కారులో వచ్చేసి కారు డయాస్ దాకా వస్తుంది, డయాస్ నుంచి ఎక్కేసేసి మాట్లాడి వెళ్ళిపోయావు. నీకు 2 రోజులు ఒంట్లో పోలేకపోతేనే ఎడబడి వెళ్ళిపోతావు. అక్కడ ప్రజలేమో ఒంట్లో పోలేకపోయినా, జ్వరం వచ్చినా, తిండి లేకైనా కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడే ఉండాలి. పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఈడ్చుకుంటూ నేను చూడడానికి వస్తారు. నువ్వేమో నీ జ్వరం వచ్చిందని అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ప్రజల మధ్యన ఉండాలి. నీకు రోగం వచ్చినా, రుష్టి వచ్చినా. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేస్తుంటే రాజమండ్రి వచ్చేప్పుడు ఆరోగ్యం పడైపోయింది. రాజానగరం వచ్చేప్పటికి ఆ తోటలోని టెంట్లు వేసుకుని అక్కడే పడుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళిపోలేదు, అపోలో సూపర్ స్పెషాలిటీస్కి. రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు, రాజకీయ నాయకుడు ఏదైనా యాత్ర చేస్తున్నప్పుడు అక్కడే ఉండు. కానీ ఏం చేసావు నువ్వు? ఎవరన్నా ఉంటే పొత్తే పొండి అన్నావు అందరినీ. అవును, అంచేతే వెళ్ళిపోయారు, ఎక్కడ కనపట్లా. కానీ ఇప్పుడు పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటే ఏందా? అంటే అక్కడ కాపు కులానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారంటే ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారు ఫైనల్గా. కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఎవరు అంట వచ్చే పరిస్థితి కూడా లేదు. వద్దన్నాడు కదా మిమ్మల్ని, నా మాట వింటలేదు, మీరు వెళ్ళిపోండి,
కానీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అంటున్నాడు కదా మరి. 1,00,000 ఓట్లు అంటే పక్క ఊరు వాళ్ళు వేయడానికి లేదనుకుంటా కదా, పక్క ఊరు వాళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి జబర్దస్త్ నటీమణుల్ని లేకపోతే సినిమా సీరియల్ నటుల్ని ఎవరినో రాజకీయాల్లో అందరూ వెళ్ళి ప్రచారం చేసే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, ఆ ఏర్పాట్లు ఉన్నాయి. కానీ చిన్న నియోజకవర్గ ప్రజల్ని అవమానపరిచినట్టు ఉంటుంది. ఒక మంచి స్పీకర్ పెట్టుకున్నావు పెట్టుకో, తిరగండి. నువ్వే పెద్ద స్పీకర్వి, నువ్వే పెద్ద ఐడల్, నువ్వు క్రౌడ్ పుల్లర్వి, నువ్వు నుంచుంటే క్రౌడ్ వచ్చి పడిపోతారు తేనెటీగలాగా. నువ్వు జనాల్లో మమేకం అయితే జనాలు నీ దగ్గర ఉంటారు. ఎవరినో తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవడం. అక్కడ ఓటర్లు కాదు, ఆ జిల్లా ఓటర్లు కాదు, ఆ జిల్లా నాయకులు కాదు, ఆ జిల్లా పడికట్టు తెలియదు, ఆ జిల్లా మానసిక వ్యవస్థ తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళకి. సార్ నేను సుబ్బారావు నమస్కారం, నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంటే గుండెలు జీల్ చేసుకుంటానంటే వాటి పిఠాపురంలో ఒక వార్త ఉన్నాను సార్. పిఠాపురంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి కనెక్ట్ అయి ఉంటాం. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ అందరూ కూడా పేర్లు పెట్టి పిలుచుకునేంత అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అందరికీ. కానీ ఒక పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి గీత గారిని చూసుకుంటే గీత గారిని ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలరు, ప్రతి ఒక్కరు పేర్లు పెట్టి గీత గారు పిలవగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గంలో ఆయన ఇల్లు తీసుకున్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ పవన్ కళ్యాణ్కి అసలు టోపోగ్రఫీ తెలియదు. అసలు అక్కడ ఉన్నంత ఊళ్ళు ఎన్ని ఉన్నాయి, మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ మండల నాయకులు ఎవరు, ఇక్కడ ప్రభావితం చేసేటువంటి సర్వీస్ చేసేవాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ ప్రజలందరి నోళ్ళలో నానే వ్యక్తులు ఎవరున్నారు, ఈ ప్రధానమైన వృత్తి ఏమిటి, ఈ వృత్తికి సంబంధించి వీళ్ళ యొక్క జీవనోపాధి ఏమిటి, ఇక్కడ వ్యవసాయానికి ఆధారభూతమైన చెరువు ఏమిటి, అలాతే కాలువ ఏమిటి, ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ నీరుని ఇక్కడికి ఎలా మళ్లించారు, పండూరు చెరువు కింద ఎంత వ్యవసాయం జరుగుతుంది, ప్రభుత్వ ఇరిగేషన్ కెనాల్ దగ్గర ఎంత వ్యవసాయం జరుగుతుంది, ప్రధానమైన ఆదాయ మార్గాలు ఏమిటి, ఇక్కడ ఏమైనా చిన్న పరిశ్రమలు ఉన్నాయా, ఓఎన్జీసీ పనులు ఏమైనా జరిగాయి అక్కడ, ఇక్కడ ఇంకేమైనా సరే ఉప్పాడ రేవు ఉంది, ఆ పక్కన పిఠాపురం ఈ పిఠాపురం టౌను, ఆ పక్కన పిఠాపురం గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తులకి జీవన పరిస్థితి ఏమిటి, సామాజికమైనటువంటి అవగాహన కావాలండి నాయకుడికి. దాని మీద ఇంట్రెస్ట్గా చెప్పమనాలి ఎవరినో ఒకరికి వచ్చిన ముఖ్యుల్ని. ఆయన వెంట తిరిగిన వాళ్ళని కాదు. పిఠాపురం అంటే మనం చెప్పబోతే ఇంకోటి వాడు చెప్పేస్తే ముఖ్యులు పిలుచుకొని 5-6 ఒక 4 వారానికి 2 సార్లు 3 సార్లు అంత ఇంతకుముందే దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఆయన అందరినీ స్లిప్లు ఇమ్మనాలి, అవగాహన తెచ్చుకోమనాలి, మాట్లాడాలి. ఇక్కడ పిఠాపురం రాజా వారి యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈయన కాలేజీ కట్టించారు, ఇక్కడ పిఠాపురం మహారాజా కోట ఉండేది, ఇక్కడ కళలు ఉండేవి, సాహిత్యానికి ప్రధాన భూమికి పోషించింది, అక్కడ సినిమా నటులు ఉన్నారు వచ్చారు, అక్కడ ఇంకా కళాకారులు ఉన్నారు, ప్రధానమైన వైద్యం చేసేవాళ్ళు ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అక్కడ, అలాగే పట్టుచీరలు నేసేవాళ్ళు ఉన్నారు. ఆ భూమి గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ రావాలండి. వాళ్ళ బాధల గురించి చెప్పాలి. అవేమీ తెలియకపోగా ఒకవేళ మీరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే లక్షల్లో క్రౌడ్ పుల్లింగ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో నుంచి పిఠాపురం ఎంచుకొని పిఠాపురంలోకి పోయి టీడీపీ క్యాండిడేట్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో నా గెలుపు వర్మ గారి చేతుల్లో ఉంది, మీరుంటేనే నా గెలుపు ఉంటుంది, లేదంటే నా గెలుపు లేదనేటువంటి సంకేతాలు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన చెప్పించుకోగలిగాడు ఆయన వర్మ. ఆయన సక్సెస్ అయ్యారు. మరి ఎలా అంటారు మీరు? ఒప్పుకోనంటే వీళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నంతలా ఆయన చూపించుకోగలిగాడు. అవును, వర్మ ఇస్ పవర్ఫుల్ క్యాండిడేట్. కష్టం అక్కడ అసలు ఆ 54 గ్రామాల్లో ఒక నానుకాపు చేత ఆ మాట అంటే అంత మమేకమైపోయాడు ఆయన ప్రజలతో. అక్కడికి వచ్చి అంత ఇప్పుడు ఆయన గుర్తించాడో ఆయన గుర్తింపబడ్డాడో, ఆయన లేకపోతే ఈయన ఎన్నికలు లేవన్నట్టు చెప్పేశాడు. నేను విన్నాను, ఆయన డైరెక్ట్ చెప్పారు ఎవరో కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గితే పెద్ద ఆశ్చర్యపోలేని పరిస్థితి ఉన్నది ఒకప్పుడు పిఠాపురంలో. పెద్ద ఆశ్చర్యపోకర్లా, మొత్తం నియోజకవర్గం బలమైన నియోజకవర్గం. అక్కడి నుంచి బెండం దొరబాబు నెగ్గారు, సంగిశెట్టి వీరభద్రరావు నెగ్గారు, ఇంకో ఆయన నెగ్గారు, మొట్టమొదటి ఎప్పుడో వాటర్ గోపాలకృష్ణ నెగ్గారు, పీకేడి అమ్మిరాజు అనే అతను ఒక నెగ్గాడు, ఆయన శిష్యుడు. మంచి నియోజకవర్గం.
నాకు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఎటువంటి నియోజకవర్గాల గురించి కంపాక్ట్ నియోజకవర్గం గురించి అవగాహన ఉంది. నేను చదువుతూ ఉంటా. చాలా మొసగంటి తిరుమలరావు గారిని ఎంపీగా నుంచున్నప్పుడు అక్కడ నియోజకవర్గాల నుంచి చుట్టూ కూడా మంచి విరోధం ఉంది. ఓకే. టంగుటూరు ప్రకాశం పంతులు గారు రోజుల దగ్గరికి వెళ్ళాలితే అక్కడ నుంచి బలమైన రాజకీయ చైతన్యం కలిగింది నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో ఈవేళ ఒక మంచి నాయకుడికి ఎమర్జీ నేను ఎప్పుడు కూడా పిఠాపురం ఒక దర్శనీయ స్థానంగా తయారు చేస్తానన్నాడు. ఏ విషయం మీద? యాత్రాయా, అక్కడ పుణ్యక్షేత్రాల, దేని మీద? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినట్టు ఉప్పాడ చేనేత బట్టలు, లేకపోతే ఇంకా పిఠాపురం సంబంధించి ఇంకా 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 కళలు, సాహిత్యము, ఇంకా 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 పంటలు. ఎవరికీ తెలియని ఒక చిన్న రాష్ట్రం, చాలా చిన్నది, పెద్దగా చెప్పుకోకర్లే. 365 రోజులు మొక్కజొన్న దొరుకుతుంది ఆ ఊళ్ళో. ఎప్పుడు మొక్కజొన్న బొత్తులు దొరుకుతాయి. పిఠాపురం మొక్కజొన్న బొత్తులు అంటారు. చుట్టుపక్కలంతా కూడా మంచి సంస్కారమైన వ్యక్తులు, మంచి పాడి పంటలు ఉన్న పాడి పరిశ్రమ. ఇప్పటికీ కూడా పాడి ఆవులు కానీ పాడి గేదెలు కానీ దొరకాలంటే పిఠాపురం వెళ్తారు. దేని మీద ఆయన దాన్ని ఉత్కృష్టమైన నియోజకవర్గంగా భారతదేశంలో అన్నిటికన్నా భారతదేశంలో ఒక ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా చేస్తున్నారు. ఏ విషయాలను ఆయన పరిశీలించి నిర్ణయానికి వచ్చారో చెప్పలేరు. ఏవో పరిస్థితులు ఉంటాయి కదా, ఏదో పరిస్థితి అంతేగా. బట్ ఆయన ప్రజల చేత ఆమోదింపబడేటువంటి నాయకుడు కావాలి, కానీ కులం రీత్యా ఆమోదింపబడే నాయకుడు అయితే అది ఇన్ జనరల్ జరుగుతుంది అంతే కదా. కానీ అందరికన్నా ఈయన ఈ జిల్లావాడు కాదు, ఈ నియోజకవర్గం వాడు కాదు, ఎంత అవగాహన ఉంది అనిపించుకోవాలి. కూటమికి సంబంధించి చూసుకున్నా కూడా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమికి సంబంధించిన నేతలు కూడా గతంలో ఏం చేసాము, అంతకంటే అభివృద్ధి ఏం చేయగలము అని చెప్పేదానికి ఏ ఒక్కరు కూడా చెప్పుకోవడానికి లేకపోయింది కాక రీసెంట్గా కొత్త వర్షన్ ఒకటి తెర మీదకి తీసుకొస్తున్నారు సార్. ల్యాండ్కి సంబంధించి టైటిల్ డీల్ చట్టంపై రాద్ధాంతం జరుగుతుంది. జనవాసను ప్రభుత్వం కబ్జా చేయడం ఎక్కడైనా ఉందా, అసలు సాధ్యమేనా, వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ల్యాండ్లన్నీ ఆయన ఎత్తుకెళ్ళిపోతారనేటువంటి ప్రచారం చేస్తున్నారు. చట్టం పాస్ అయిపోయింది. నీ చట్టం పాస్ అవుతుంటే చట్టం చదివాడైనా చంద్రబాబు నాయుడు గారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చదివారా అని అడుగుతున్నా. చదివితే ఆ యాక్ట్లో ఉన్న లోపాలు మీకేం ప్రమాదకరమైనటువంటి సెక్షన్లు కనబడ్డాయి, ప్రొవిజన్స్ కనబడ్డాయి. ఆ చట్టం పూర్తిగా చదివేస్తే దాంట్లో లోపాలు ఏమి ఉన్నాయి చెప్పండి. అంతేగాని పార్లమెంటు పాస్ చేసే చట్టాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు అన్నట్టుగా ఉంది అనమాట. సందర్భం వచ్చినప్పుడు గుర్తొచ్చేస్తాయండి నాకు అలాగా. పార్లమెంటు పాస్ చేసే చట్టాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి, నేను తీర్పులు చెప్పేప్పుడు అడ్డొస్తున్నాయి అన్నాడు ఆయన. ఏ చట్టం లోపభూయిష్టంగా ఉంది, ఏ ప్రొవిజన్ ఆఫ్ లా లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడ నువ్వు తప్పుపట్టావు, విశ్లేషణాత్మకంగా మీ రివ్యూ ఉండాలి. అంతేగా చట్టంలో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడెక్కడ రైతుల యొక్క హక్కులు నష్టం పడతాయి, రైతులు కాదు భూ హక్కుదారుల యొక్క హక్కులు ఎక్కడ భంగం కలుగుతాయి అని స్పష్టంగా స్పెసిఫిక్గా చెప్పగలగాలి, చెప్పాలి. అసలు చట్టం చదవకుండా, చట్టంలో లోపాలు ఏమిటో తెలియకుండా ఒక జనరల్ కామెంట్ వాడు పాస్ చేసేద్దాం, ప్రజలందరూ కూడా నిజమేమో ఈ చట్టాన్ని ఆక్షేపించాను కాబట్టి నన్ను జైల్లో వేశారు, ఆ వివేకానంద హత్య కేసు గురించి నేను మాట్లాడాను కాబట్టి నన్ను జైల్లోకి ఎత్తిపోయేశారు, ఒకసారి జైలు వేసినందుకు ఎక్కడ అసలు కారణం లేదు. ఎఫ్ఐఆర్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క అవినీతి గురించి నా మీద కేసు పెట్టారని అక్కడ చెప్పట్లా. అసలు ఎక్కడే ఉండదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అంటే ఎత్తుకుని లోపలేస్తారు. తప్పండి. ఇప్పుడు అసలు ఏం జరిగింది? టైటిలింగ్ యాక్ట్ను చదవకుండా, టైటిలింగ్ యాక్ట్ని చదివావా, పోనీ నీకు అది జ్ఞానం లేదు, నీకు ఎఫ్ఐఆర్లోనే పేరు లేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారన్నావు. చీఫ్ మినిస్టర్కి 8 సంవత్సరాల నుండి ఎఫ్ఐఆర్లో పేరు లేని వాడిని అరెస్ట్ చేయకూడదని ఎక్కడైనా ఉందా? అరెస్ట్ చేసినప్పుడే తీర్పు చెప్పేయాలా, నేనేం తప్పు చేశాను, నా మీద ఏం నేరాలు ఉన్నాయి అని అడిగేశాడు ఆయన. జడ్జి గారిని కూడా అడిగేశాడు. నవ్వుకున్నారు అందరూ, నేను నవ్వుకున్నా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, నేను నాలెడ్జ్ ఎక్కువ ఉందని. సార్ నాలెడ్జ్ లేకపోతే మాట్లాడుకోవాలి, ఎంత నాలెడ్జ్ ఉందో అనుకుంటారు కదా. ఈ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలు ఏమిటి, అది నువ్వు ఎవరన్నా స్పెషల్గా టీం ఉండి, నీకు మంచి టీం ఉండేది కదా. హైకోర్టులో నీ టీం ఉంది, వాళ్ళందరూ అడ్వకేట్ జనరల్ ఉంటారు, నీకు జీపీలు ఉన్నారు, ఏజీపీలు ఉన్నారు, స్టాండింగ్ హౌస్లు ఉన్నారు,
జిల్లాలో పీపీలు పెట్టుకున్నావు నువ్వు ఇప్పుడు. ఇక్కడి నుంచి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా నెట్వర్క్ ఉంది, స్పెషల్ నెట్వర్క్. కానీ అదంతా ఒకప్పుడు ఆ జనరేషన్ అంతా మారిపోయింది. ఏం మరి రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారు. జ్ఞానం లేని వాళ్ళు పెట్టావా? అలా పెట్టుంటావు. వాళ్ళు ఉన్నారు కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళ చేత ఆ టైటిలింగ్ యాక్ట్ చదివించు, పబ్లిక్ డిబేట్ రమ్మని ఎవరైనా పిలు, దానిలో లోపాలు చెప్పమను. రహస్యంగా నీ జోలు చెప్పడం కాదు, టైటిలింగ్ యాక్ట్లో లోపాలు ఇవి ఉన్నాయని నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఎస్ సార్. ఈ యాక్ట్ మీద నువ్వు అప్పుడే ఛాలెంజ్ చేస్తూ రిట్టేశారు కొంతమంది. పోన్లే వాళ్ళంతా మాట్లాడలేదు, నువ్వు ఛాలెంజ్ చేసావా? ప్రజా సంక్షేమం కోసం భూమి హక్కుదారులుగా హక్కులు కాలు రాస్తున్నారు. ఈ భూమి మీద హక్కులన్నీ కూడా వాళ్ళు నాశనం అయిపోతున్నాయి, ఎవాపరేట్ అయిపోతాయి, ఎస్టింగ్విష్ అయిపోతాయి. అందరూ కూడా భూమి లేని పేదలు అయిపోతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఇది ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి భూములన్నింటి పెట్టి తాకట్టు పెట్టేస్తాడు అని నీకు అనిపిస్తే, నీకు పైనుంచి కింద దాకా శిఖరాగ్రాలు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థలో శిఖరాలన్నీ మీ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, నీ నమ్మకస్తులు ఉన్నారు కదా, నీకోసం ఇప్పటికీ కూడా స్పెషల్ ఫ్లైట్లో వచ్చే సీనియర్ అడ్వకేట్లు హైకోర్టు సుప్రీంకోర్టు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఒకసారి చదివించేసి ఎక్కడున్నా కూడా వచ్చేవాళ్ళు, మళ్ళీ ఎక్కడనో వస్తారు వాళ్ళు కదా, చెప్పి వాళ్ళ చేత బ్రెస్ బిట్ పెట్టించి దీంట్లో లోపాలని చెప్పించు. డిబేట్ నీ మనుషులు రాని ఏంటి వన్ వేలో మాట్లాడుతావు, నువ్వు బహిరంగ సభలో మాట్లాడు. అంతే వివేకం అనే సినిమా తీసి చూపించకు, సినిమాలు తీసి చూపించద్దు. ప్రతిదానికి ఒక సినిమా అంటారు, ప్రతిదానికి ఒక సినిమా. భూ పోరాటం అని చెప్పి ఇంకో సినిమా తీస్తాడు. దీని మీద స్పష్టంగా లాజికల్గా మాట్లాడే వాళ్ళు రమణం. దీంట్లో లోపాలు ఉన్నాయి, ఈ మాటలొద్దు, ఒకే మాట మాట్లాడుతున్నాను నేను, అర్థం పద్ధం లేని ఈ వ్యాఖ్యలు వద్దు, స్పెసిఫిక్గా దాంట్లో లోపాలు చెప్పేవాడిని తీసుకురా. నేను ఆహ్వానిస్తున్నాను, నాకు కూడా తెలియనివి చెప్తారేమో అని కదా, అంతే కదా, నేర్చుకుందామని నేను అనుకున్నా. నాకు తెలిసిన దానికన్నా ఎక్కువ చెప్పచ్చు. ఓ మంచిదే, ఇది మిస్ అయ్యాను నేను అనుకుంటా, అంతలో చెప్పించు. ఆహ్వానిస్తున్నా, నిన్నేదో తప్పుపడ్డానికి కాదు, ముఖే సరస్వతి. ఆ ప్రయత్నం చేయకుండా దీంట్లో లోపాలు ఉన్నాయి నువ్వనేసు, లోపాలు ఏదో చెప్పు. ఎఫ్ఐఆర్లో పేర్లు ఏంది, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారంటావు? నువ్వు చెప్పినప్పుడు ఎవరు నమ్మరు, నీకేం తెలియదని విషయం తెలిసిపోయింది. కాబట్టి స్పష్టంగా ఎక్స్పర్ట్స్ చేత, తెలుగుదేశం ఎక్స్పర్ట్స్ చేత, మాజీ అడ్వకేట్ జనరల్ అందరూ మీ దగ్గర ఉన్నారు, వాళ్ళందరి చేత చెప్పించు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రేట్ విజనరీ, ముందు తరాన్ని కూడా ఆలోచింపదగినటువంటి, వాళ్ళకేం కావాలో ఇప్పుడు ఈయన ఆలోచించి మొత్తం వాళ్ళకి రెడీ చేసి పెట్టేటంత గొప్ప దార్శనికుడు అని చెప్తుంటారు కదా. అవన్నీ వ్యక్తి దార్శనికత మీద రాజ్యం నడవదండి. అయ్యో బాబోయ్, అలా నడవదు. వ్యక్తి, అతను లెజిస్లేటివ్ అసెంబ్లీలో హౌస్ లీడరు, అతని కింద మంత్రివర్గం, గవర్నర్ గారు అపాయింట్ చేశారు, సలహాలు ఇవ్వడానికి నాకు మంత్రివర్గం కావాలని. ఆ మంత్రివర్గం కింద ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, వీళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసే అనేక యంత్రాంగం ఉంది. పరిపాలన యంత్రాంగం, సాధారణ పరిపాలన, ప్రత్యేక పరిపాలన, ఇవి దగ్గర కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలన, కొంత సంక్షేమ ప్రయోజనాలన్నీ అక్కడ నుంచి వస్తున్నాయి. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ ఇక దేశం మొత్తం మీద అన్నీ పేదవారికి అందుతున్న, ప్రతి వ్యక్తికి అందుతున్నటువంటి నీరు మీద, భూమి మీద, ఇళ్ల స్థలాల మీద, ఇళ్ల మీద, చదువు మీద, వైద్యం మీద, సంక్షేమం అనేది ఎక్కడైనా పదం వినపడిందంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క చెయ్యి ఉంది. కాబట్టి నువ్వు ప్రత్యేకించి నీ విజనరీ, నేనే ఏదో నువ్వు అమరావతి రాజధాని కట్టడానికి రాజమౌళి గారిని ఇట్లా లండన్ పంపించినట్టుగా ఉంటుంది. రాజమౌళి గారు సెట్టింగ్లు వేసారు. ఆ సినిమా చూసి ఈయన రాజధానికి ప్లాన్ గీయించినటువంటి వాస్తు, మీరు ఎక్స్పర్ట్ ఇంజనీర్, స్థపతి, రాష్ట్ర ప్రభుత్వంతో స్థపతులు ఉన్నారు, క్వాలిఫైడ్ స్థపతులు ఉంటారు, ఎండోమెంట్స్లో ఉన్నారు, రాజ్యం ఉన్నారు, మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నారు. వీళ్ళు వెయ్యాలి ప్లాన్లు, నీ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు ప్లాన్లు వేస్తారు. అప్పుడు ఈ సినిమా బాగా సక్సెస్ అయింది, ఆయనకి ఏదో హైప్ వచ్చింది, నీ పనికి హైప్ అలా కదపాలనుకోకూడదు. సినిమాలో హైప్ వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో హైప్ అంటే రాదు కదా, రాదు. వివేకం సినిమా తీసినట్టు ఉంటుంది. కాబట్టి
నీ పరిపాలన నువ్వు కేవలం పాలకుడు కూడా కాదు, పాలకులు రాజ్యాంగం పాలిస్తుంది, గవర్నర్ ఇక్కడ రాజ్యాంగ ప్రతినిధిగా ఉంటారు, మంత్రివర్గం సలహాదారులు మీరు ఇస్తారు, ముఖ్యమంత్రి అతని మంత్రివర్గం. ఏ వ్యక్తి యొక్క సమర్థత ప్రభుత్వం నడదు, ఏ వ్యక్తి యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వం పడిపోదు. అంతే కదా సార్. ఒక్క నట్లు లూజ్ అయితే వెంటనే టైట్ చేసేసి జనం ఉంటారు. అంతేగా. కానీ ఈ మధ్య ఏపీలో ఎస్పీలను కలెక్టర్లను మారుస్తూ ఉన్నారు. రేపు సిఎస్ డీజీపీని కూడా మారుస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈసీకి ఇన్ని పవర్స్ ఉంటాయా, లేదంటే బీజేపీ చెప్పిందంటే ఈసీ అమలు చేయాల్సిందే? ఫస్ట్లో ఎన్నికలు ప్రకటించిన వెంటనే కొంతమంది మార్చారండి. డిబేట్లో ఒక ఆయన మాట్లాడుతూ మేము కంప్లైంట్ ఇచ్చాం, ట్రాన్స్ఫర్ చేయించేసాం, ఇదే గోల, నేను ట్రాన్స్ఫర్ చేయించేసానంటూ మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికుడు నా పరిస్థితి ఎక్కడ పడిందంటే నేను అతను కూడా ఆ స్థాయికి దిగి చెప్పాలా అని. సార్ 3 అంటే దీర్ఘకాలం ఎవరైతే ఎక్కడైనా ఉంటే స్టేషన్లో ఎన్నికల కమిషన్ వాళ్ళ దగ్గర డేటా తెచ్చేసుకుని వీడు 3 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు కాబట్టి అక్కడ పరిచయాలు బాగా ఉంటాయి, నెట్వర్క్ బాగుంటుంది, ఇతని ప్రభావం రాజకీయ నాయకుల ప్రభావం ఇతని మీద, ఇతని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, హ్యాండ్ అండ్ గ్లోలుగా ఉంటారు, ఏం చేసి షిఫ్ట్ చేసేస్తారు వాళ్ళు. సార్ అదేదో తెలుగుదేశము ఎవరో కంప్లైంట్ ఇస్తే కాదు, అది ఈ జనరల్ ఫినామినా అక్రాస్ ది కంట్రీ. సార్ ఇప్పుడు ఎవరి మీద నుంచి ఆ మీద అనుమానాలు వస్తాయి, ఎందుకంటే నిఘా వర్గాలు ఉన్నాయి, ఎవరు చెప్పక్కలేదు, నిఘా వర్గాలు, ఎలక్షన్ కమిషన్కి నిఘా వర్గాలు ఉన్నాయి. ఒట్టిగా నువ్వు రాక్షసులాగా వచ్చేసారు అన్ని చోట్లకి. వ్యవస్థను తప్పు పట్టద్దు, మనం వ్యవస్థను లోపాలంటూ బాగు చేద్దాం, కాల్చేద్దాం, అగ్గిపుల్ల గీసేద్దాం అని అనొద్దు. కాబట్టి వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దు కూడా ఉంటారు, కానీ నిఘా వర్గాలే అక్కడ వాళ్ళు ఫిర్యాదులు ఇస్తారు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ ఇచ్చిన రిపోర్ట్ల మీద, నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ల మీద వాళ్ళు దాని మీద తర్జన భర్జనలు చేసి కసరత్తులు చేసి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు, నిరంతరంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వేలుపెట్టడానికి లేదు, భారతీయ జనతా పార్టీ చెప్తే వినే రకంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు వినే పరిస్థితి వస్తే అడ్డమైన వాళ్ళతో పొత్తు పెట్టుకోకర్లే. వన్ వర్డ్ ఆన్సర్ సరిపోయిందా? ఫైనల్గా ఇది బాగుంది సార్. అయితే ఎవరితో ఏమి చేయాల్సిన అవసరం లేనప్పుడు అంటే ఎలక్షన్ టైం దగ్గర పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడైతే ఈసీ ఎంటర్ అయిందో, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో, పింఛన్లకు సంబంధించి ఒక పెద్ద రాద్ధాంతం జరిగింది లాస్ట్ మంత్. ఇప్పుడు మళ్ళా రేపు 1వ తారీఖు రాబోతుంది. గతంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇప్పించొద్దు, వాళ్ళంతా వైసీపీకి లేదా ప్రభుత్వానికి ఫేవర్గా చేసేటువంటి కార్యకర్తలాగా ఉన్నారు, వాళ్ళతో ఇప్పించొద్దు అని చెప్పి గత ఫస్ట్ చేసినటువంటి రాద్ధాంతం చూసాము. ఈ ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్రటేరియట్ ఉంది కదా, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళని వాడుకోండి, ఇంటి దగ్గరికే పింఛన్ ఇప్పించాల్సిందే అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ప్రపోజల్ పెడుతున్నారు. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటారు ఒక పింఛన్ విషయంలో? ఆయనకి చెప్పాను కదా, ఆయనకి ఏదైనా పరిస్థితి అంతా బాబోయ్ మనకి ఎదురు తిరిగింది అనేప్పటికీ నిమ్మగడ్డ రమేష్ గారి చేత రాద్ధాంతం సృష్టించారు. ఆయన కందిరిగల తొట్టిని కదిపేశాడు. ఆ ముసలాళ్ళు నడుస్తూ వెళ్ళి దారి మధ్యలో పడ్డారు. కొన్ని రిపోర్ట్ అయ్యి కొన్ని రిపోర్ట్ అవ్వలేదు, చచ్చిపోయారు. ఆ 200 రూపాయల కోసం 300 రూపాయలకి ఎంతో 1000 రూపాయల కోసమా 2000 కోసం కింద మీద పడి వెళ్తున్నారు. వెళ్తుంటే కొంతమంది చనిపోయారు ఎండల్లో. ఇది బూమరాంగ్ అయిందే మనకి మళ్ళీ అడ్వర్స్గా రివర్స్ కొడుతుందని భయం వేసి అబ్బాయి మేము వీళ్ళందరినీ కొనసాగిస్తాం, అసలు రద్దు చేయాలి. ఏది వాలంటరీ వ్యవస్థ, ఇది వాలంటరీ వ్యవస్థ ప్యారలల్గా గవర్నమెంట్కి ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఇంటి తాలూకు విషయాలన్నీ కూడా రహస్య విషయాలు భార్యాభర్తల మధ్య తగ్గు పెడుతున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవనివ్వట్లేదు, అంచేత బంధువులకి మధ్య తగాదాలు పెడుతున్నారు, ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది దీనివల్ల. జరుగుతోంది. ఇంక అసలు ఇంత దారుణమైన వ్యవస్థ లేదు. గన్ మాస్టర్ సురక్ష సినిమా లాంటి సినిమా చూపించేశారు. పైగా ఇవన్నీ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నిఘా వర్గాలు హెచ్చరించేయన్ని, ప్రభుత్వాన్ని కాదు. ప్రతిపక్షంలో ఏ రకంగానూ వేలు కూడా తిప్పడానికి అవకాశాలు లేని పవర్ లేని వ్యక్తిని హెచ్చరించే, ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, లేదా ఇక్కడ పోలీస్ వ్యవస్థని కూడా కాదు. వండర్ఫుల్. ఈయన హెచ్చరించాయి, పెట్టుకో సాధ్యం. ఈ చెప్పడంలో నాకు బాధతో చెప్పానండి మాట, అని పెట్టుకోని. ఈయన ఎవరండి? పరిపాలన ఈ చేతిలో లేదు. ఎప్పుడు ఎన్నికల కమిషన్ స్పెషల్
సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ వేస్తారు. ఎవరుంటే వాళ్ళు, వాళ్ళ ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం యొక్క పాలన ఆగిపోదు. రైట్. ఈ వాలంటీర్ వ్యవస్థనే కొనసాగిస్తానన్నాడు. కానీ ఇప్పుడు అప్పుడు వద్దన్నారు, ఇవాళ కావాలంటున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇచ్చి మేము కంటిన్యూ చేస్తాము, ఎవరు దిగులు పడొద్దు, ఎవరు బాధపడద్దు అని చెప్తున్నారు వాళ్ళే. మళ్ళీ అంటే ఇప్పుడు ఇంతకీ నీకు మొదటి నుంచే చెప్పుకున్నదే కరెక్ట్ అయింది కదా. యూటర్న్, అంతేగా, స్థిరత్వం ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, నిశ్చిత అభిప్రాయం ఉండదు. వాలంటీర్ వ్యవస్థ ప్రయోజకరం కదా, ఎస్ ఆర్ నో ఎస్ సార్ చెప్పాలి కదా. అంతేగా, ఎస్ కాదు నో కాదు, దీన్ని ప్రయోజకరంగా చేస్తానంటాడు. అవును. దీంట్లో ఏం లాభాలు ఉన్నాయి అవి చెప్పు, దాన్ని సరిదిద్దించు. ప్రభుత్వం, ప్రతిపక్షం యొక్క ప్రధాన బాధ్యత తప్పుల్ని సరిదిద్దించడమే. అంతే కదా. నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు వీడు సరిదిద్దు చేసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఇచ్చిందని చెప్పి డైరెక్ట్గా నాకు డిబేట్లో ఒక అతను అడిగేశాడు, కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందండి ఈయనకని. ఎందుకు ఇవ్వదు? జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు సపోర్ట్ తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకుందుకు వెళ్ళదు, ప్రజలు ఖర్చు పెట్టడానికి ఇచ్చారు. రెవెన్యూ లోటుది. అంతే కదా. పోలవరం ఫండ్స్ ఇచ్చారు, అక్కడేమో హెల్త్కి ఏదో ఇస్తారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అక్కడ జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, ఈడియట్ ఉన్నాడా అని చూడరు. ప్రజలు ఈడియట్ అనుకుంటే ఈడియట్గా పంపించేస్తారు. ఈ తెలుగుదేశానికి ఆ మాత్రం స్టాండర్డ్స్ లేవండి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని చెప్పేసి తప్పు పట్టేరు వేలెత్తి చూపించారు. హ్యాండ్ అండ్ గ్లోగా వెళ్తున్నారు వీళ్ళిద్దరు అని. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ ట్రాక్ ఎక్కిస్తున్నారని చెప్పి కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫండ్స్ ఇస్తున్నారు తినేయడానికి అన్నాడు. అవును. ఆయన ఉండగా ఎందుకు ఇస్తారు? అయ్యో మరి ఆయన ఉండగా పిల్లలు భోజనం చేయరా? మధ్యాహ్న భోజన పథకం బిల్లులు రిలీజ్ చేయొద్దండి. చేయలేదు సార్. కరెంట్ సబ్సిడీలు ఉన్నాయి కొన్ని చోట, అవి ఇవ్వద్దు. ఇది అసలు ప్రజలు ఇంత అమాయకులు అనేసుకుంటున్నారా వీళ్ళు? సో ఎన్నికల్లో ఇలాంటి మాట్లాడిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాను, వాళ్ళ జీతాలు పెంచుతాను, వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. నిన్నటిదాకా వెధవలు వాళ్ళని తీసి అవతల పడేయాలి, గోతిలో పడేయాలి, ఊస్టింగ్, ఫైర్ దెమ్, ఫైర్ అన్నారు. వారం 10 రోజులు అవ్వలేదు, మారిపోయారు. అంచేది ప్రజలకి కన్సిస్టెన్సీ ఉన్నవాడిని ఇష్టపడతారండి. గడిగో మాట మాట్లాడిన ఇష్టపడరండి. నాయకత్వ లక్షణాలు కాదండి. మంచి ఎక్కడైనా మోడీ గారు ఇన్కన్సిస్టెన్సీ మాట మాట్లాడారు. నేను ఇవాళ మోడీ గారి గురించి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గురించి చెప్పట్లా. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదండి, ఈ మాట కూడా అనేస్తున్నాను. అది తెలుగుదేశం యొక్క బి పార్టీ కింద ఉంటుంది. ఓకే, చెప్పాలి ఆ మాట. నేను చెప్పకపోతే అక్కడ చేసే పొరపాట్లన్నింటినీ నేను ఎందుకు చెప్పలేదంటారు. సార్ మోడీ గారు వేరు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీం వేరు. ఫైనల్గా రీసెంట్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారు. తేడా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, అది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, అదే తేడా. అది స్థిరమైనటువంటి విషయాలు చెబుతారు, ఏది వీలుంటుందో ఆ విషయాలు చెప్తారు, ఏది రాజకీయంగా రాజ్యాంగ ప్రకారంగా అమలు చేయాలో ఆ విషయాలు చెప్తారైనా. ఈయన రాజ్యాంగపరంగా అమలు చేయలేని వ్యవస్థను కూడా వాగ్దానం చేస్తారు. తర్వాత ఏమో కేంద్ర ప్రభుత్వం అడ్డొస్తోందంటారు, లేదా రాజ్యాంగం అడ్డొస్తోందంటారు, కోర్టులు అడ్డొస్తాయంటూ ఉంటారు. అలవాటే కదా, 1984 నుంచి చూస్తున్నాను కోర్టులు అడ్డొస్తున్నాయి. నేను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాను, కోర్టులు అడ్డులు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఆమోదించిన రిజర్వేషన్స్ ఎవరు ఆపలేరు. రాజ్యాంగం సమర్థించని, ప్రతిపాదించని ఏ రిజర్వేషన్స్ని ఎవరు ఇవ్వలేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అవి రాజ్యాంగం సమర్థించినటువంటి రిజర్వేషన్స్, ఆరక్షణ. అంతకు మించి ఏ రిజర్వేషన్స్ కూడా, మతపరమైన రిజర్వేషన్స్, జెండర్ రిజర్వేషన్స్లో ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి రాజకీయంగా ఓట్లకు కూడా. కాబట్టి ఆ విధమైన రిజర్వేషన్స్ రాజ్యాంగం అంగీకరించిన ఏ రిజర్వేషన్స్ కూడా ఎవరు తీసుకురాలేరు. సంస్కరణల పేరుతో తీసుకురావాలి. అవి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏ రిజర్వేషన్ని ఎవరు ఆపలేరు. ఎంతకన్నా క్లారిటీ అక్కర్లేదు. అంతేగా. ఇంకెవరు వాగ్దానాలు చేసినా ఒట్టి వాగ్దానాలు, మోసం, చీటింగ్ ఎన్నికల కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు చాలా విషయాల మీద
చాలా కూలంకషంగా అనేక విషయాలు మా ప్రేక్షకులకు వివరించినందుకు. ఇదండి గోశాల గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.